నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనం ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరనేది చెప్పాలంటే, తెలంగాణ అంటే ఓ పిచ్చి, తెలంగాణ కోసం ఏమైనా చేస్తా అని మంకుబట్టు పట్టుకున్నటువంటి ఓ వ్యక్తి. ఆయనే మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే క్రాంతి. బాగుండ్రా? జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మీకు నిజంగా తెలంగాణ అంటే ఎందుకు అంత పిచ్చి అని అంటే ఏం చెప్తారు? అంటే చాలా కారణాలు ఉన్నాయి క్రాంతి, ఒకటే కారణం కాదు. నిజానికి మేము పుట్టినటువంటి ప్రాంతం కావచ్చు, ఏరియా కావచ్చు, మేము పెరిగిన నేపథ్యం కావచ్చు, మా కుటుంబం కావచ్చు. మా కుటుంబం కొద్దిగా సాంప్రదాయమైనటువంటి కుటుంబం. మా నాన్న టీచర్ ఉండే, కొంత ముందు నుంచి కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి కుటుంబం. దానికి తోడు మా ప్రాంతం, మా ఊరు సంస్థాన నారాయణపురం, మా ఊరిని ఆనుకునే రాచకొండ గుట్టలు. ఆ రాచకొండ గుట్టల ప్రాంతంలో కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అప్పటికే బాగా దాదాపుగా 85 దాటిన తర్వాత పీపుల్స్ వార్ చాలా బలంగా మా ప్రాంతంలో ఉన్నది. ఓకే. పీపుల్స్ వార్స్ ఐడియాలజీ కూడా తెలంగాణ కావాలనేటువంటిది ఉండే. దానికి తోడు ముందు నుంచి కూడా కొంత సామాజిక స్పృహ ఉండి పనిచేస్తున్నాం మేము. మా అన్నయ్య జర్నలిస్ట్ ఉంటుండే రవికుమార్ అని, ఆయన 97 యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఓకే. సో ఆయన కూడా ముందు నుంచి కొద్దిగా ఆలోచన విధానం రాడికల్గా ఉంటుండే, బాగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీస్ ఉంటుండే. సో అట్లా ముందు నుంచి కూడా కొంత సామాజిక స్పృహ ఉండడం. ఈ సామాజిక స్పృహలో భాగంగా తెలంగాణ ఎక్కడో నష్టపోతుంది అనేటువంటిది బలంగా మాకు 90కే అనిపించేది. అంతకంటే ముందే ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, తెలంగాణ వాతావరణం, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, ముఖ్యంగా అంటే ఆర్థిక స్థితిగతుల విషయంలో ముందు నుంచి కూడా తెలంగాణ వెనుకబడ్డది అనేటువంటిది ఉంటుండే. ఓకే. కొద్దిగా లోతులోకి పోతే ఇదంతా కారణమైంది అని అనుకుంటే, అసలు ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక రాష్ట్రాన్ని మెర్జర్ చేసి పాడు చేశారు కదా అనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ తెలంగాణ కావాలని చెప్పేది బలంగా మాకు అనిపించేది. అట్లా తెలంగాణ పిచ్చితో 90 నుంచి దాదాపు 90-92 నుంచి ఇప్పటికి కూడా ఉందా పిచ్చి తెలంగాణ అంటే? దాదాపుగా అంటే మేము ముందు తరం అనేకుండా, ముందు తరమేమో 69 ఉద్యమ నాయకులు, 90 తర్వాత మాలాంటి వాళ్ళమేమో తెలంగాణ వస్తే చాలనుకున్నటువంటి వాళ్ళం కదా. సో మా జీవిత లక్ష్యమైనటువంటి తెలంగాణ వచ్చింది కాబట్టి, తెలంగాణ కోసం కొట్లాడినాం కాబట్టి, నాకు తెలిసి మాలాంటి వాళ్ళం అంటే నేనే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. మళ్ళీ మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ తెలంగాణ పిచ్చితోటే ఉంటామేమో. కోర్స్ తెలంగాణ రాకపోయి ఉంటేనేమో ఇంకా కొద్దిగా మిలిటెంట్గా ఉండేవాళ్ళమేమో. మేము అనుకున్న లక్ష్యం నెరవేరింది కాబట్టి, ఒకవైపు తెలంగాణ తెచ్చుకున్నాం అనేటువంటి తృప్తి, తెలంగాణ అనేటువంటి భావన జీవితకాలం ఉంటూనే, ఎట్ ద సేమ్ టైం ఈ దేశంలోనే ఉన్నాం మేము, మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా సోదరులాగానే ఉండాలి అనేటువంటి ఆ సోదర భావం కూడా ఉంటుంది. అట్లా తెలంగాణ పిచ్చి ఉంటూనే మనం ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం కదా. సో ఈ జాతీయత కూడా ఉంటుంది. సో తెలంగాణ భావన పోవడం, ఆ పిచ్చి పోవడం అనేది సాధ్యం కాదుగా. ఎందుకు? కొట్లాడినటువంటి వాళ్ళం మేము, పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ. మాలాంటి వాళ్ళం అనేక త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ. కాబట్టి ఇంకా అది ఎట్లా పోతుంది? రైట్. ఓకే. అంటే మీరు అంటే మీ యుక్త వయస్సు నుంచి, మీరు యంగ్స్టర్గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ మీద మక్కువ, ప్రేమ, పిచ్చి పెంచుకొని పోరాటం చేసి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ సాధించిన వాళ్ళు మీరు. రైట్. ఇప్పుడు తెలంగాణ మీరు ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ ఇప్పుడు ఉందా? అంతకంటే బెటర్గా ఉందా క్రాంతి? వాస్తవానికి మేము భయం ఉండే. మేము నిజానికి ఇప్పుడు మీరు డిస్కషన్ చేస్తున్నట్టుగా టీవీలో, ఎందుకో 2003 సెప్టెంబర్ నుండి నేను అప్పటికే పార్టీ యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉంటి. నాకు అవకాశం అప్పుడు ఈ ఛానళ్ళలో మాట్లాడడం, డిస్కషన్స్కు పోవటము, మీడియాతో కూడా కొద్దిగా సన్నిహిత సంబంధాలు, మీడియా వాళ్ళు చాలా డిస్కషన్స్ పిలుస్తుండే. అప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక రకంగా, ఇంకా పీక్ ఏంటంటే 2009 తర్వాత, 2009 నుండి తెలంగాణ వచ్చేంత వరకు అనేక రకాలుగా భయపెట్టేది. తెలంగాణ వస్తుందని అనుకున్న మరుక్షణం మీకు కరెంట్ ఉండదు, తీవ్రవాదం ఎక్కువవుతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు అంధకారం అయిపోతుంది, ఇంత దారుణమైన అది ఉంటుండే. మాకు ఒకవైపు తెలంగాణ కావాలనే బలమైన కోరుకున్నా, ఎక్కడో దగ్గర ఇదేనా ఉంటుందా, ఎందుకంటే పొయ్యి మీద నుంచి పేలం మించి పొయ్యిల పడతామా అనేటువంటి ఒక భయం అయితే ఉంటుండే. కానీ అసలు మేము ఊహించిన దానికంటే, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి, కేసీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి, ఆయననే మొదటి ముఖ్యమంత్రిని చేయడంతో మీకు చాలా సింపుల్గా ఒక
స్టాటిస్టిక్ చెప్తాను చాలా సింపుల్గా ఒక హాఫ్ మినిట్లో. తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ ఏ ఒక్క రోజు కూడా సమైక్య రాష్ట్రంలో 18,000 కోట్లు దాటలేదు. ఏ ఒక్క రోజు కూడా, ఏ బడ్జెట్ కూడా 18,000 కోట్ల కంటే ₹1 కూడా ఒక్క రూపాయి దాటలేదు. ఖర్చు పెట్టింది అంతా లెక్కలు తీస్తే, నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత లెక్కలు తీసినాను, 11,000 కోట్లు ఎన్నడూ దాటలేదు ఖర్చు పెట్టింది. ఎప్పుడు 2014 వరకు మెర్జర్ నుంచి మొదలుకొని, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మెర్జర్ నుంచి మొదలుకొని తెలంగాణ వచ్చేంత వరకు 11,000 కోట్లు ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక బడ్జెట్లో పెట్టలేదు. అటువంటిది తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 95,000 కోట్లు పెట్టుకున్నాం. ఖర్చు అయింది 67,000 కోట్లు, 70,000 కోట్లు. అంటే ఎంత వేరియేషన్ చూడు. ఉంది సంపద, పరిస్థితులు ఉన్నాయి, అనుకూలంగా ఉంది, కానీ దోచుకోబడతా ఉన్నాయి అని మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చినామో అది నిజమని తేలింది. పెట్టేటోళ్ళు లేరు. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, పెట్టేటోళ్ళు లేరు అని అన్నారు కాబట్టి పెట్టేటోళ్ళు లేకపోయిన కాలంలోనే హైదరాబాద్ డెవలప్ అయింది కదా. అంటే 2014 నాటి హైదరాబాదు వేరు, 2014 నుంచి ఒకసారి మీరు స్టడీ చేస్తే 2014 అయితే పడ్డది గతంలోనే పడ్డది. ఇప్పుడు కాదు క్రాంతి, ఎప్పుడో నిజాం నాటి నుంచి పడ్డది. అసలు హైదరాబాదు ఒక అద్భుతమైనటువంటి ఈ దేశంలో ఉన్న 5 నగరాలు ఒక నగరంగా అయింది. దాన్ని మనము వ్యక్తులతో చూడడానికి లేదు, దీనికి ఆ స్కోప్ ఉంది. కాబట్టి ఆనాటి నవాబుల నుంచి మొదలుకొని ఇక్కడ ఎందుకు పునాది రాయబడ్డది, ఈ ప్రాంతంకు ఒక మంచి వాతావరణం ఉన్నది, అది ఉన్నది అనే దాంతో మీకు తెలంగాణ అంటే మీరు చెప్తున్నట్టుగా ముందే డెవలప్ అయిందని చెప్తున్నట్టుగా నిజాం కాలేజ్, నిజాం యూనివర్సిటీ ఉంది, ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, నిజాం కాలేజ్ ఉంది, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది. అసలు లేనిది చెప్పి ఇక్కడ ట్రైన్ ఉన్నది, తర్వాత మన ఏంది బస్సులు ఉన్నాయి, మన సొంత ఆర్టీసీ ఉన్నది, మనకి లేనిదేం లేదు. కానీ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చింది 2014 వరకు. అది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో చేసింది అయితే కాదు, 2014 వరకు. కానీ 2014 తర్వాత యాజ్ ఏ స్టేట్ అయిన తర్వాత, మనం సొంతంగా పరిపాలించుకుంటున్నాం మొదలుపెట్టిన తర్వాత, మనం పెట్టుబడులు పెట్టిన తర్వాత, మొత్తం ఇప్పుడు గతంలో మన నిధులన్నీ అనంతపూర్కో, మన నిధులన్నీ కూడా కడపకో తీసుకుపోతున్నారని మనం ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం. అటువంటి తరలించకపోయేటువంటి నిధుల్ని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం 95,000 కోట్లు మొట్టమొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో, మొట్టమొదటి బడ్జెట్ 1,15,000 కోట్లతో పెట్టినామంటేనే ఎంత వచ్చినట్టు సంపద, ఎంత పెట్టుబడులు పెట్టగలిగినాం అన్నట్టు. అంటే మన చేతిలో డబ్బులు ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ ఉండదని కాన్సన్ట్రేటెడ్గా పెట్టినాం. మనం హైదరాబాద్ మీదే పెట్టినాం. అందుకే హైదరాబాద్లో ఎన్ని స్ట్రాటజిక్ రోడ్లు, హైదరాబాదులు ఓఆర్ఆర్ చుట్టూ. సరే, ఓఆర్ఆర్ తెలంగాణ వచ్చేనాటికి ఓఆర్ఆర్ ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత వెస్ట్ హైదరాబాద్ ఎంత బాగైంది, సౌత్ హైదరాబాద్ ఎంత అద్భుతమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఇక్కడికి. ఒక విజనరీ ప్రభుత్వం వస్తే ఏం జరిగింది అనేది 2014 తర్వాత మీకు లెక్కలు తీసుకుంటే కనిపిస్తుంది. రైట్. ఓకే, కాసేపు ఈ అంశాలు మనం పక్కన పెడితే మీ గురించి మాట్లాడితే, మీరు మునుగోడు ఉప ఎన్నిక టైంలో ఎక్స్పెక్ట్ చేశారు కదా ఉప ఎన్నిక సీటు? అంటే 2014లో చేసినాను క్రాంతి, ఉప ఎన్నికల కాదు, 2014లో నాకు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. ఎందుకు మరి? అంటే 2021 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కర్ణ ప్రభాకర్ను పక్కన పెట్టి పార్టీ వేరే వాళ్ళకి ఎందుకు ప్రియారిటీ ఇచ్చిందని అంటే 2004లో నాకు అప్పుడు సిపిఐ మీద, అంటే సిపిఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అలయన్స్ ఉండే. ఈ అలయన్స్లో కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. మా మునుగోడేమో సిపిఐకి ఇచ్చింది. కేసీఆర్ గారు ఏం చేసినంటే, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా మనం ఎందుకు ఉండాలి అని నన్ను అప్పుడు అభ్యర్థిని పెట్టినారు 2004లో. నాతో పాటు దాదాపు 8-10 స్థానాల్లో, బెల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడ కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, ఇట్లా పెట్టినారు. అదేమో ఒక నామినల్ పోటీగానే ఉండే, స్నేహపూర్వకమైనటువంటి పోటీగానే అయింది. కానీ 2009లో నేను సీరియస్గా ఎక్స్పెక్ట్ చేసినాను. 2009లో ఎందుకు భంగపడ్డారు మరి? అప్పుడు భంగపాటు ఏంటంటే, అది అలయన్స్లో సిపిఐ పార్టీకి పోయింది అప్పుడు. ఓకే, ఇది 2009లో. 2014లో ఏమో ఆల్మోస్ట్ అయిపోయింది నాకు, టికెట్ కన్ఫామ్ అయిపోయింది. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నీది అయిపోయిందన్నని. అప్పుడు 2009 ఎన్నికల్లో, 14 ఎన్నికల్లో 9వ తారీఖు లాస్ట్ నామినేషన్ డేట్ అనమాట. యాక్చువల్గా 9వ తేదీ, 8వ తేదీ 7 నాడు రాత్రి నాకు ఫోన్ చేసినారు, మీది అయిపోయింది ఫైనల్ అని చెప్పినారు. 8వ తేదీ నాడు ప్రొద్దున, సరే ఏం జరిగిందో ఎట్లా ఏం కారణమో తెలియదు, కానీ కేసీఆర్ గారు నాకు ఇద్దామనుకుని బీఫామ్ అంతా రెడీ చేసిన తర్వాత నేను ప్రొద్దున్నే ఆ రోజంతా రాత్రి నామినేషన్లు ప్రిపేర్ చేసుకున్నాను, అంతా చేసుకున్నాను. ప్రొద్దున్నే నా మిత్రుడు ఒక ఆయన కేసీఆర్ గారి దగ్గరనే ఉంటాడు, ఆయన ఫోన్ చేసి బయలుదేరి వచ్చేసి బీఫామ్కి అని చెప్పినారు, బీఫామ్ తీసుకోవడానికి అని చెప్పినారు.
నేను నా ఫ్రెండ్స్తో పాటు బయలుదేరి వస్తున్నాను. తార్నాకు వచ్చేసరికి మళ్ళీ ఆయన్నే ఫోన్ చేసినాడు. ఏదో తేడా పడుతుంది, ఇప్పటిదాకా తిరిగి ఉన్నారు. అదంతా పెద్ద స్టోరీ వాస్తవానికి. ఇప్పుడు నీ ఇంటర్వ్యూకు సమయం సరిపోయినంత స్టోరీ పొలిటికల్గా ఉంటాం కదా. ఓకే. సో అట్లా 2014 ఎన్నికల్లో నా చేతికి బీఫామ్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో చేజారి. అయితే అయినప్పటికీ చాలా కారణాలున్నాయి. ఆ రోజు రాత్రి నేను ఫోన్ ఎత్తకపోవడము, ఇద్దామనుకున్నారు కూడా 8 నాడు రాత్రి నాకు ఫోన్ బీఫామ్ ఇద్దామంటే కూడా నేను ఫోన్ ఎత్తకపోవడం వల్ల ఆ రాత్రి 11:30కు ఇంకా అసలు ఈ టైంలోనే ఎన్నికలకు పోవాల్సినటువంటి ఈ టైంలోనే ఫోన్ ఎత్తడం లేదు అని కేసీఆర్ గారు కోపానికి రావడం, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడన్నా మీరు దీని మీద స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ అనుకుంటే చాలా ఇష్యూస్ మాట్లాడడానికి ఉన్నాయి. ఓకే, రైట్. అంటే దానికి జరిగిన కారణం ఏమై ఉండొచ్చు ఒక్కటి చెప్పగలరు? ఏం లేదు, ఇప్పుడు కేసీఆర్ గారేమో నాకు టికెట్ ఇవ్వాలని నిర్ణయం అయినారు. ఒకరిద్దరు వాళ్ళకు అనుకూలంగా ఈ టికెట్లు ఇప్పించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు పోయి 2-3 కారణాలు నాకు టికెట్ రాకుండా ప్రయత్నం చేసినట్టుగా నాకు తెలిసింది. మీ ఉమ్మడి జిల్లా మంత్రి అంటే వ్యక్తులు ఎవరనే కంటే కూడా జరిగింది. ఒకటి నెంబర్ 1 వచ్చేసి ప్రభాకర్ దగ్గర ఎన్నికల్లో పోటీ చేయని డబ్బులు లేవు అని అది చేసినారు. అప్పుడు కేసీఆర్ గారు అన్నటువంటి మాటని తర్వాత కేటీఆర్ గారు చెప్పినారు నాకు. ఓకే. ఆయన అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చ జరిగిందో తెలియదు, కానీ కేటీఆర్ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, డాడీ ఆయనతోటి అన్నటువంటిది, ప్రభాకర్ దగ్గర పైసలు ఎందుకు ఉంటాయి, ఉద్యమంలో మనతోటి ఉన్నటువంటి వాడు, మనమే పార్టీ పెట్టాల్సి ఉంటుంది కదా అని. ఏదో కమ్యూనిటీకి సంబంధించిన అంటే కులము అనేటువంటి ఏదో చర్చ తీస్తే, ప్రభాకర్ కులం ఉంటుందా, ఆయన ఉద్యమకారుడు తప్ప ప్రభాకర్ కులం ఉంటుందా అని రెండోసారి అన్నాడని. అంటే ఎటుపోయి నా గురించి నెగిటివ్గా చెప్పాలనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రయత్నం ఏంటంటే నాకు టికెట్ రావద్దని, మరొక మాట ఏదో చెప్పిండ్రు అనేటువంటిది. అట్లా కేసీఆర్ గారు కొద్ది డైలమాలో పడి ఆ రోజు ఆపిండ్రు 8వ తేదీ నాడు. 8 నాడు సాయంకాలం ఇద్దామనే లోపు నా దురదృష్టం ఏంటంటే, నేను రోజంతా ముందు రోజంతా కూడా నిద్ర లేకుంటుంటే, నామినేషన్ల ప్రిపరేషన్స్ ఉంటే, ఇంకా ఎన్నికలు అన్నప్పుడు మీకు తెలియదే ఉంది డబ్బులు. అప్పటికి రథాలు కూడా తెప్పించుకున్నాను. మా శంబీపూర్ రాజు అని ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన రథాలు కూడా తెప్పించుకున్నాను. ఈటల రాజేందర్ గారు కూడా ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళి ఫోన్ చేసి ఆయన ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పి, నువ్వు ఇక మేము రేపటి నుంచి కలిసే వాళ్ళం కాదు, ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటాం మనం, మీరు సరిగ్గా చేసుకోవాలని చెప్పి వీళ్ళిద్దరూ కేటీఆర్ గారు హరీష్ రావు గారు నాకు అయిపోయిందని చెప్పి, ఇదంతా మా పార్టీలో అందరికీ తెలుసు. కోర్స్ అంటే మీకు తెలియదు కాబట్టి మీరు అడుగుతున్నారు. సో అట్లా 2014 ఎన్నికల్లో నాకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మిస్ అయింది. అయినా సరే ఇప్పుడు నేనేమో తెలంగాణ రైట్ అయినా కూడా అంత ఇబ్బంది ఎదుర్కొని అంత నష్టపోయి ఒక రకంగా చెప్పాలంటే అయినా కూడా పార్టీని అట్లనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఎందుకట్లా అంటే నష్టం పోలేదు క్రాంతి, నేను నా ఆస్పిరేషన్స్ నష్టం కావచ్చు. ఒక పొలిటికల్ లీడర్కి సరైనటువంటి న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే ఒక మంచి పొజిషన్ కాదు అదే అంటున్నాను. అందరికి సంబంధించిన ఒకే క్వశ్చన్ కాదు, ఒకే రకమైన క్వశ్చన్ కాదు. మీరు అన్నట్టుగా ఒక పొలిటికల్ పార్టీలకు వస్తున్నారు, కేవలం ఆస్పిరేషన్ తోటి ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి అని ఎవరన్నా వస్తే వాళ్ళకు మీరు చెప్పే ప్రశ్న సూట్ అవుతుంది. యాక్చువల్గా మేము వచ్చిందేమో తెలంగాణ కోసం వచ్చిన వాళ్ళం. 2001 కావచ్చు 90 నుంచి మేము తెలంగాణనే మా పిచ్చి, అంతే, తెలంగాణ రాష్ట్రమే కావాలని వచ్చినట్టు పదవులు అసలు మేము ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలనుకున్న ఎమ్మెల్సీ అయినా, ఇంకొక మనిషి ఎమ్మెల్యే కావాలని అనుకోకున్నా మంత్రి అయినా, ఇంకో మనిషి ఎంపీ కావాలనుకోకున్నా ఎంపీ అయినా, అంటే వివిధ రకాలుగా ఉన్నా మా కోరిక అంతా ఏంటంటే తెలంగాణ అన్నాడు అంతే మా. సో ఈ పదవి మాత్రమే రాలేదు కాబట్టి మా జీవితంలో ఏదో కోల్పోయినాం అనేటువంటి అది కాదు. మీరన్నట్టుగా ఒక మనిషికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, దాంట్లో అనుమానం లేదు, నేనేం కాదనను. అయితే మాకు పరిమితమైన లక్ష్యము ఎమ్మెల్యే కాదు, మాకు పరిమితమైన లక్ష్యం తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా రాజకీయాలు ఉండాలి కాబట్టి ఎమ్మెల్యే పదవి ఎక్స్పెక్ట్ చేసినాం. ఎమ్మెల్యే దానికోసం అది రానంత మాత్రం అదే జీవితకాలపు తీవ్రమైనటువంటి అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, నేను మిమ్మల్ని అంటే మీ అండర్లో పనిచేసిన వాళ్ళు లేకపోతే మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది మీకు ఇంకా అంటే సముచితంగా న్యాయం జరిగింది పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి అని నేను భావిస్తలేను, అందుకోసం అడుగుతాను. అంటే మీరు అన్నట్టుగా నా అండరు అని కానీ నేను రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షుడుగాను, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను మూమెంట్లో. కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఉంటే నేనేమో యూత్ వింగ్ ప్రెసిడెంట్. దాదాపు 2007 వరకు ఉన్నాను క్రాంతి, 2001 నుండి 7 వరకు. సహజంగానే నేను ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి అనేక మంది నాతో పాటు కలిసి పనిచేస్తారు. డెఫినెట్గా వాళ్ళు నాకంటే ఇంకా గొప్ప క్వాలిటీస్ ఉండవచ్చు, కానీ నాకు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో నా నాయకత్వంలో
అంటే యువజన విభాగం అనేటువంటి నా నాయకత్వంలో పనిచేస్తారు. అట్లా చాలామంది జెడ్పీ చైర్మన్లు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు కూడా. మంత్రులు అంటే నా కమిటీలో పనిచేసిన వాళ్ళు మంత్రులు కాలేదు. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ డిస్టిక్ యూత్ వింగ్ సెక్రటరీ ఉండే ఆయన, నా కమిటీలనే ఉండే ఆయన. సో మనము పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు అవి. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్తో, వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్తో, వాళ్ళకు ఉన్నటువంటి దాంతో ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. నేను అదే అంటున్నా. అంటే మీ టీంలో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఇలా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు తెలంగాణకి, కానీ కర్నయ్య ప్రభాకర్ గారు మాత్రం ఇంకో మంచి స్థాయిలో అంటే ఓ మంత్రి కాలేకపోయారు అయితే ఉంటుంది కదా. నిజంగా మీరు అన్నట్టుగా ఆయనే ఒక రోజు అన్నాడు. నేను ఒక టీవీ ఛానల్లో వెంకటకృష్ణ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు, ఆయన ఇంటర్వ్యూ అంటే ఆయనది టీవీ డిస్కషన్ ఉంటుంది. ఆ టీవీ డిస్కషన్ అయిపోయిన తర్వాత గంటా చక్రపాణి గారు మనకు ఐడియా ఉండుంటుంది, ఆయన తెలియని వరకు అందరికి తెలుసు కదా. ఆయన చక్రపాణి గారు, రేవంత్ రెడ్డి, నేను అందరం కూర్చొని ఉన్నాం. రేవంత్ రెడ్డి ఆయన్నే ప్రత్యేకంగా ఆనాడు ఎమ్మెల్యే అయిన 2014 రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆయన్నే గుర్తు చేస్తున్నాడు. అన్న నీ కమిటీలో నేను డిస్టిక్ యూత్ వింగ్లో సెక్రటరీగా పనిచేసినాను, 2 సార్లు ఎమ్మెల్యే అయినా నీకేమీ అవకాశం రాకపోయాయి కదా అని ఆయన్నే ప్రస్తావిస్తే గంట చక్రపాణి గారు అక్కడ ఉండే కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆయన. అయ్యో మీ కమిటీలో పనిచేసిండా అంటే సరే అట్లా చాలామందికి అవకాశాలు. ఎందుకంటే నేను వ్యక్తిగా గొప్ప కాదు అది, నేను ఉన్నటువంటి పదవి ఆనాడు రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడు ఉంటి. నా కమిటీలో పనిచేసిన వాళ్ళు చాలామంది మీరు అన్నట్టుగా నాకంటే కూడా ముందు వరుసలో చాలామంది ఉండవచ్చు. బాధ అనిపిస్తుంది అంటే అట్లుండదు క్రాంతి. నేను అదే అంటున్నా, మళ్ళీ ఒకసారి అదే గుర్తు చేస్తున్నా. బాధ అనిపించే కంటే కూడా నా మెయిన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లక్ష్యము, ఆయన నాకు బాగా గుర్తున్నది 2005లో మా పార్టీ ఆఫీస్ ముందు లాస్ట్గా ఆయన నాతోటే కొద్దిగా హార్ష్గా డిస్కస్ చేసి వెళ్ళిపోయినాడు. మా పార్టీ ఆఫీస్ నిర్మాణం అవుతున్నది, ఆయన జెడ్పీటీసీ టికెట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినాడు. ఆనాడు పార్టీ మీద నేను ఆఫీస్ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ నిలబడి ఉన్నాను నేను. మేమే దాన్ని ఆల్మోస్ట్ మా సుదర్శన్ రావు గారేమో పార్టీ ఆఫీస్ నిర్మాణం ఉంటుండే, ఆయనకు సహకారంగా మేము ఒక 4-5 ఉంటుండే వాళ్ళం. సో అప్పుడు ఆనాడు మేము అక్కడ నిలబడి ఉంటే రేవంత్ రెడ్డి నాకు కలిసి ఆయన అన్నటువంటి మాట, ఈ పార్టీలో జెడ్పీటీసీ కూడా ఇవ్వకపోతే ఎట్లా, నాకు ఇంకా ఈ పార్టీతో నాకు అనుబంధం తెగిపోయింది అని ఆయనకు ఒక కారు ఉంటుండే, పజేరో అని ఒక బ్లాక్ కలర్ కారు ఉంటుండే. ఆ కారులో చాలా హార్ష్గా మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కలవలేదనుకోండి, అంటే నా కలుసుడు కాదు, పార్టీకి రాలేదు. సో జెడ్పీటీసీగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయనకు ఒక లక్ష్యం ఏంది, తెలంగాణ కంటే కూడా నేను ఏదో ఒకటి కావాలి, నేను ఏదో ఒకటి కావాలి. నా లక్ష్యం ఏంది, తెలంగాణ కావాలి. కాబట్టి నేను అనుకున్నటువంటి తెలంగాణ వచ్చిందనే రిలాక్స్ తేడా ఉంది అని అంటారు మీరు. ఎస్ డెఫినెట్ కదా, అందుకే అంటున్నాను. ఇప్పుడు నేనంటాను రేవంత్ రెడ్డి అంబిషన్స్ ఇంకా ఇదే సరిపోదు నాకు అంటే నేను ప్రధానమంత్రిని కావాలంటాడు ఆయన. అంటే ఆయనకు ఒకవేళ అటువంటిది ఉంటే, కానీ నేను నా జీవితకాల లక్ష్యం ఏంది, తెలంగాణ కదా. సో తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు చేసే ప్రతిది కూడా అట్లానే మనమేం సన్యాసం పుచ్చుకోం. రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ జీవితకాలం అసంతృప్తిగా ఉండేటువంటి అవి అయితే కావు ఇవి అంటున్నా నేను. జీవితకాలం ఏదో ఒక రోజు మంచి పదవి అయితే వరిస్తుంది అన్న ఆశ, కోరిక అయితే మీకు ఉన్నది. అంటే నేను ఒకటి నమ్ముతాను క్రాంతి, నేను డెఫినెట్గా ఒకటి నమ్ముతాను. నువ్వు ఎత్తుకున్నటువంటి ఎజెండా, నువ్వు చేస్తున్నటువంటి పని నిజాయితీగా పనిచేయి. ఆ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా నువ్వు అనుకోకుండా ఏదో ఒక రోజు వరిస్తుంది. నువ్వు అనుకోని బంధపడడం కంటే కూడా, అంటే నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఆస్పిరేషన్ సీరియస్గా ఉండి నేను మంత్రినే కావాలని వచ్చినోడు మంత్రి కాకపోతే, నేను ఎమ్మెల్యే కావాలి అని వచ్చినవాడు ఎమ్మెల్యే కాకపోతే వాడు భంగపడి తిట్టేసి వెళ్ళిపోతాడు. వాడు పార్టీ నాకు ఇది చేయలేదని చెప్పేసి ఇష్టం వచ్చినాడు మాట్లాడి వెళ్ళిపోతాడు. నేను దానికోసం వచ్చినటువంటి అని కాదు కాబట్టి, వచ్చినా రాకున్నా మీరు అన్నట్టుగా 9లో అవకాశం వచ్చినా రాకున్నా, కేసీఆర్ గారు 2009లో మీరు అంటుంటే నాకు మాట గుర్తుకొచ్చింది. 2009 ఎన్నికల్లో ఈ అలయన్సులు జరుగుతూ ఉన్నాయి, అలయన్స్లకు సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్లు. అప్పుడు మేము చంద్రబాబు నాయుడు తోటి అలయన్స్కి వెళ్తున్నాం 2009. ఆ రోజు అలయన్స్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనతోటి ఏ సీట్లు ఏంది అనేది జరుగుతుంది. ఓ రోజు నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను, నల్గొండ జిల్లా మొన్నటిదాకున్న మంత్రి జగదీష్ రెడ్డి గారు, సంతోష్, కేసీఆర్ గారి దగ్గర సంతోష్ మీకు ఐడియా ఉంటుంది, రాజ్యసభ సభ్యుడిగా ఉండే కదా మొన్నటిదాకా. మేము ముగ్గురం వెళ్ళాం. సాక్షాత్తు ఆయన అంటే కార్ దగ్గరికి కేసీఆర్ గారిని వదలడానికి వచ్చినారు. ఎవరు, చంద్రబాబు నాయుడు. ఆయన నన్ను పరిచయం చేస్తున్నాడు. కేసీఆర్ గారు, సార్ ప్రభాకర్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినారు, ఇప్పుడు ఈయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఈయన సిపిఐ విక్టిమ్
యాక్చువల్గా నేను మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకున్నా, కానీ అన్నీ అలయన్స్లలో ఎటెటు పోతున్నాయని. సో అట్లా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడో ఫిట్ అవుతా అని మా నాయకత్వం అనుకోవచ్చు. ఓకే, అంత మాత్రాన కేసీఆర్ గారు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఎంపీ కాకపోయినా కదా, కేసీఆర్ గారితో పాటే ఉన్నాగా, నేను ఎమ్మెల్యే ఎందుకు కాకపోయినా, మంత్రికి ఎందుకు కాకపోయినా అనే అసంతృప్తి నాకు చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. రైట్. అండ్ ఇందాక మీరు 2014 సంబంధించిన టికెట్ అంశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు డబ్బులు లేవు ప్రభాకర్ దగ్గర అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అన్నారు అని కేటీఆర్ గారు. కానీ ఇప్పుడు ఆ డబ్బులో ఫుల్ఫిల్ చేసిర్రు కర్ణ ప్రభాకర్ అని నేను అంట, సంపాదించుకోరు గట్టిగానే. 2007 నుండే నేను 2007 కాదు, 1997 నుంచే నేను వ్యాపారంలో ఉన్న క్రాంతి. నేను 95లో హెరిటేజ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేవాడిని. ఓకే, 1997లో మేము జేసీబీలు కొన్నాం. అసలు 97లో శివాస్ ఎర్త్ మోవర్స్ అని మా అమ్మగారి పేరు, మా అమ్మ పేరు శివలీల. మాకు ప్రింటింగ్ ప్రెస్ ఉండే, మా అన్నయ్య జర్నలిస్ట్ ఉండే, ఓకే, మా అన్నయ్య కూడా శివాస్ ప్రింటింగ్ ప్రెస్ అని ఒకటి ఉంటుండే చౌటుప్పల్లో. ఓకే, సో మాకు శివాస్ ఎర్త్ మూవర్స్ అని ఒకటి పెట్టుకున్నాం. 90 స్టార్ట్ చేసినాం మేము. ఓకే, అసలు మా నల్గొండ జిల్లాలో మీది కూడా నల్గొండ జిల్లానే కదా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతా 4-5 జేసీబీలు ఉండే. దాంట్లో మాకొకటి. మీ ప్రాంతంలో రాజపేట ఏరియాలో ఆయన వారు ఏదో పేరు ఉంటుండే, మోత్కూరు ఆ ప్రాంతంలో మెగారెడ్డి అని ఒక ఆయనకు ఉంటుండే. మా దగ్గర మేకల రామస్వామి అని ఒక ఆయన ఉంటుండే మునుగోడు ఏరియాలో. అట్లా మాకు 5-6 ఉంటుండే జేసీబీలు. ఆనాడు జేసీబీ పర్ అవర్ 800 రూపీస్ చేసేవాళ్ళు, కానీ మేము కాంట్రాక్ట్ చేసేవాళ్ళం. ఓకే, మేము పర్ అవర్ చేసేవాళ్ళం కాదు. చాలా అగ్రెసివ్ ఉంటుంటే క్రాంతి. నేను వ్యాపారంలో ఇప్పుడు ఎట్లయితే పాలిటిక్స్లో అగ్రెసివ్గా మూమెంట్లో ఉన్నానో, నేను వ్యాపారంలో కూడా అంతే అగ్రెసివ్ ఉన్నాను. 97 నుండి 2001 వరకు, అంటే పార్టీ పెట్టినాడు నేను జేసీబీలు ఒక వ్యాపారంలో ఉన్నాను. శివాస్ ఎర్త్ మూవర్స్ అనే దానికి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ని. ఆనంద్ రెడ్డి అని నా పార్ట్నరు, హరీశ్వర్ రెడ్డి గారి అల్లుడు. ఓకే, మీకు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారి పేరు తెలుసు కదా, వాళ్ళ అల్లుడు ఆనంద్ రెడ్డి, నేను, నరేందర్ అని ఒక జర్నలిస్ట్, మేము ముగ్గురం కలిసి 97లో శివాస్ ఎర్త్ మూవర్స్ అని స్టార్ట్ చేసాం. సో డబ్బులు అనేటువంటిది ఇంకోటి ఏంటంటే, మా బేసిక్ కూడా మాకు ముందు నుంచి కూడా మా ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. మా నాన్న టీచరు, మా ఊర్లో ఉన్న కాడికి కొద్దిగా బెటర్గానే ఉన్నాం మేము. కాకపోతే మరీ ఇట్లా ఇవాళ 2000 నాటికి ఏమీ లేనటువంటి వాళ్ళు కొన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉండవచ్చు. కానీ మేము ముందు నుంచి కూడా బ్రతుకున్నంత వరకు మంచిగానే ఉండుకుంటూ వచ్చినాం. కాబట్టి మీరు అన్నట్టుగా గతంలో ఏం లేకుండే ఇప్పుడు బాగుంది అనేటువంటిది కాదు, గ్రాడ్యువల్గా నా డెవలప్మెంట్ అంతా కూడా ఒక రకమైనటువంటి గ్రాడ్యువల్గా పెరుగుతుంటూ వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది మీ ఆస్తి? అట్లా ఎట్లా చెప్తాం క్రాంతి, ఆస్తి ఎంత ఉంది అనేటువంటిది రాజకీయాల్లో మనం ఎఫర్ట్ చేయగలిగేంత ఉంటాం. డెఫినెట్గా రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో మనం రాజకీయాలను ఎఫర్ట్ చేయగలుగుతాము అనేటువంటి దాంట్లో మాత్రం ఎక్కడ తీసిపోకుండా ఉంటాం మనం. అంటే ఈ కులమానం ఏంది రాజకీయాలను ఎఫర్ట్ చేసేంత అంటే ఏంది, ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇవాళ ఒక పొలిటికల్ లీడరు అని అనుకుంటే చస్తే డబ్బులు ఇవ్వాలి, పెళ్ళిళ్ళకు డబ్బులు ఇవ్వాలి, కార్యకర్తలకు అది ఆదుకోవాలి, కాపాడుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఒకప్పుడు నిజానికి ఇటువంటి పరిస్థితి లేదు. సో అట్లా కనీసం నీ క్యాడర్నన్నా నువ్వు కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. దాంతోపాటు రేపు ఎన్నికలు అనగానే డెఫినెట్గా ఇవాళ చాలా కాస్ట్లీ అయిపోయినాయి కదా. రైట్, ఈ కాస్ట్లీ రాజకీయాలను చేసింది కేసీఆర్ అయినా అంటే తెలంగాణలోనే ఇటువంటి పరిస్థితి ఉంది అంటేనేమో మీరు అన్నట్టుగా, కానీ మనకంటే ముందు తమిళనాడు ఎక్కడికి వెళ్ళిపోయింది. తమిళనాడులో టీవీలు ఇచ్చేటువంటి పరిస్థితి, తమిళనాడులో కంప్యూటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగిన పరిణామం కాబట్టి అదొక మార్పు కాబట్టి దాన్ని ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అక్కడక్కడ కూడా మీలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను కాదనను. కానీ దేశం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అంతే తప్ప ఒక ప్రత్యేకంగా తెలంగాణలో మాత్రమే అది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందేం కాదు. కాబట్టి దేశంలో స్థితిగతులను బట్టి మాత్రమే జరిగింది. రైట్, ఓకే. మీరు జర్నలిస్ట్గా పనిచేసిండ్రు కదా, రైట్, ఓకే. ఒక జర్నలిస్ట్గా నాకు నేను అడిగే ప్రశ్నలకు ఉన్నట్టుగా సమాధానం చెప్తారని నేను భావిస్తా ఉన్నా. 100% దాచుకోకుండా అడగండి. రైట్, ఉందా, అట్లా ఉందా? అసలు ఏం దాచుకోకండి. రైట్, ఓకే. ఏదడినా స్ట్రైట్గా ఇంకేం నాకేమి ఇబ్బంది లేదు. కవిత నిజంగా మీరు బయటకు పంపించారా లేకపోతే తను పోయిందా? ఓపెన్గా చెప్పండి. అంటే కవిత కొద్దిగా అంబిషియస్ క్రాంతి. ఆమె 2002 నుండి నేను కవితను చూస్తూ ఉన్నాను. 2001లో నేను కేసీఆర్ గారికి అటాచ్ అయినాను. 2002లో అనుకుంటే బహుశా ఆమె పెళ్లి నాటికి కుటుంబంతో నేను బాగా అనుబంధం ముందు నుంచి ఉన్నటువంటి వాడిని కాబట్టి, అందులో నాకు 30 ఏళ్ల వయసులో కేసీఆర్ గారికి 40 ఏళ్ల వయసులో మా అనుబంధం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కవితను చూస్తూ ఉన్నాను నేను. కవిత డెఫినెట్గా ఒక అంబిషియస్
లేడీ. సరే, ఆమె ఎట్లా పోయింది, ఎందుకు పోయింది అనే కంటే కూడా ఆమెకు రాజకీయ లక్ష్యం ఉంది. ఆ రాజకీయ లక్ష్యంలో భాగంగా అనేక దారులు వెతుకుంటారు. ఆమె ఒక దారి వెతుకుంది అని నేను అనుకుంటున్నాను, అంతే తప్ప మేము పంపడం అనేటువంటిది అది అసలు చర్చ లేనటువంటి అంశం. అంటే పట్టించుకుందా, పార్టీ పట్టించుకుందా తన్ని? అంటే పట్టించుకుందా అంటే అర్థం కాలేదు నాకు. ఆమె మెయిన్ ఆరోపణ ఏంది అని అంటే, జైలుకు పోయి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా, జైలుకు ముందు కావచ్చు, జైలుకు తర్వాత కూడా పార్టీ నా వెంట నిలబడలేదు. అట్లీస్ట్ పార్టీ సోషల్ మీడియాలో కూడా నాకు తరపు నుంచి ఎవరు కూడా వారియర్స్గా నిలబడలేదు. పార్టీ లీడర్స్ కూడా పెద్దగా నా గురించి డిఫెన్స్ చేసి ఆ కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీని పెద్దగా అపోజ్ చేసింది లేదు. క్లియర్గా కావాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ఎక్కడ కూడా ఖండించలేదు, నా తరపున నిలబడలేదు అని అన్నది తన వాదన. అంటే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఆమె ఓవర్ అంబిషియస్ నుంచి వచ్చేటువంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా. ఎందుకంటున్నానంటే, కవితకు నాకు వ్యక్తిగతంగా అనేక అనుబంధాలు, ఒక సోదరి, ఒక చెల్లెలాగా చూసుకునేవాడిని. నన్ను కూడా ఆమె ఎక్కడ ఎదురైనా, అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్నలాగా మా పార్టీలో ఉండే చాలామంది నాయకులని చాలా కలవడిగా ఉంటుండే, అందరితో బాగా క్లోజ్గా ఉంటుండే. కానీ తను 2006లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2007 ఆ ప్రాంతంలో జాగృతి పెట్టినట్టున్నారు. 2008లో కొద్దిగా యాక్టివ్ చేసిండ్రు జాగృతిని. ఆమెనే అన్నట్టుగా మనమే చూసినాం నిన్న మొన్న, అంతెందుకు సాక్షాత్తు కౌన్సిల్లోనే ఆమె చెప్పినటువంటి మాట. 2008 నుండి 2014 వరకు నేనే ఇండిపెండెంట్గా నా ఆర్గనైజేషన్ నడుపుకున్నాను. నా ఎదుగుదల చూసి, అది నిజమా కదా ఒక పక్కకి ఇచ్చి పెడితే, ఆమె అన్నటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. నా ఎదుగుదల చూసి కేసీఆర్ గారు 2014లో పిలిచి నాకు టికెట్ ఇచ్చిండు అని అన్నారు. సో ఆమె మాతో లేదు అన్నట్టే కదా. 2008 నుండి 2014 వరకు మీతో లేను అని ఆమెనే చెప్పింది కదా. సరే, ఉందా లేదా అనేటువంటిదేమో మీలాంటి వాళ్ళు నిర్ణయించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కూతురుగా గుర్తింపు పొంది జాగృతి అనేటువంటి సంస్థను పెడితే, కేసీఆర్ గారు కూతురు పెట్టారు కాబట్టి ఆమెకు ఆ క్రెడిట్స్ వచ్చినాయి. దాంతోపాటు ఆమెతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె ఎత్తుకున్నటువంటి బతుకమ్మకు కూడా అండగా నిలబెట్టినటువంటి వాళ్ళు. ఆమె దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ఎత్తుకొని పోతే కేసీఆర్ గారు కూతురు వచ్చిందని చెప్పేసి అండగా నిలబెట్టినట్టు. అంటే ఆ ట్యాగ్ ఉంది అంటారు మీరు? అంతే కదా, ఉంది కదా. దానికి తోడు నేనేమంటున్నా, సరే ఆమె మాటనే ఒక నిమిషానికి అనుకుంటే 2014 వరకు అయితే మాకు ఆమె లేనట్టే కదా. ఆమె మాటల్లోనే మా గులాబీ కండువ కప్పుకున్నాకనే ఎంపీ అయింది కదా. ఆమె అంటున్న మాట ఏంటి అంటే, నన్ను పెడితేనే మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తారని నన్ను ఎంపీగా నిలబెడితే మిగతా 9 మంది గెలిచిండ్రు అంటుండ్రు. ఒకవేళ అది మాత్రమే నిజం, అంత శక్తివంతురాలే అయితే, కేసీఆర్ గారి పేరు లేకుండా ఆమెనే శక్తివంతురాలు అయితే, 2019లో కూడా ఆమెనే ఎంపీ క్యాండిడేట్ కదా, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసింది కదా, ఎందుకు ఓడిపోయింది చెప్పండి. 2014లోనే ఆమె శక్తివంతురాలు అనే తనే చెప్పుకుంది. నేను ఇవి ఎక్కడ కూడా ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు, ఎక్కడ నేను పక్కదారి పట్టట్లేదు. తను కౌన్సిల్లో చట్టసభల్లో మాట్లాడినటువంటి మాట, 2014 వరకే నేను చాలా పెద్ద శక్తివంతురాలని, కేసీఆర్ గారు నన్ను పిలిచి నాకు ఎంపీ ఇచ్చినారు, నేను అడిగింది కాదు అని. మరి 2019లో ఎమ్మెల్యేలు తననెట్లు ఓడగొడతారు అంత శక్తివంతురాలు ఉంటే? రైట్. ఇక్కడ విషయం అయితే మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపు. సో 2014లో ఆమె ఎంపిక చేసింది ఈ పార్టీ ఆమెని. దురదృష్టం, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు, తను కూడా ఓడిపోయింది, మేము అందరం బాధపడ్డాం. కానీ వెంటనే ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్సీగా కొనసాగినాను క్రాంతి, మీరు అడిగిన ప్రశ్నకి. నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు పార్టీలో, చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు. నాకేమో అవకాశం వచ్చి ఉంటుంది ఒకసారి 2014లో. మళ్ళీ నన్ను రెన్యువల్ చేయాలనేటువంటి సందర్భం, అంటే నాది కొనసాగించాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు కుదరలేదు, ఈక్వేషన్స్ కుదరలేదు అని కేటీఆర్ గారే ప్రత్యేకంగా పిలుచుకున్నారు. ఆయన 2020లో నాది టెన్యూర్ అయిపోతున్నప్పుడు ఆనాడు గోరెటి వెంకన్నకు ఇచ్చినారు. నాకు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు గోరెటి వెంకన్న, అదేవిధంగా ఇంకొక ఆయన బస్వరాజు సారయ్య, అదేవిధంగా దయానంద్ అని ఒక వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఈ ముగ్గురికి ఇచ్చినారు. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, పార్టీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్లో, క్యాస్ట్ ఈక్వేషన్స్లో నీకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పినారు. 2014లో నాకు మొదటిసారి ఇచ్చినారు, 2020లో రెన్యువల్ కావాల్సి ఉండే, ఇవ్వలేకపోయింది. అప్పుడు ఏమన్నారంటే కేటీఆర్ గారే పిలుచుకున్నారు. కేటీఆర్ గారు పిలుచుకొని, అన్నా లేక క్వశ్చన్ లేదు, ఇప్పుడు మాత్రమే రావటం లేదు నీకు, మళ్ళీ వచ్చే ఇంకొక 6 నెలల్లో మిగతా వస్తున్నాయి, దాంట్లో ఉంటాయి. దాంట్లో కూడా కుదరలేదు నాకు. మళ్ళీ ఆయన అప్పుడు నన్ను రిక్వెస్ట్ కూడా చేసినారు, నేను మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాడిని అప్పుడు. రిక్వెస్ట్ చేసినారు ఆయన్నే, అన్న నువ్వు మినిస్టర్ క్వార్టర్స్ మాత్రం ఖాళీ చేయొద్దు నువ్వు, ఎందుకనంటే నీకు మళ్ళీ ఎంబడే రెన్యువల్ చేస్తున్నావు అని. ఆయన ఖాళీ చేయొద్దు అంటుండు, అందులోనే ఉంటామంటుండ అంటే అర్థమైంది
మళ్ళీ అయితే ఉంది కదా. ఉంటుంది. అట్లనే నేను పదవి లేకుంటే ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నాను. సరే ఒకరిద్దరు నాకు పడని వ్యక్తులు బయట బతిలాడుకొని మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటుండని కూడా ప్రచారం చేసినటువంటి వాళ్ళు, దాన్ని కూడా నేను బాధపడి నేను దాన్ని వికెట్ చేసి వచ్చినాను. నాకు పదవి లేనప్పుడు నేను ఉండకూడదని కేటీఆర్ గారికి చెప్పి నేను ఇందులో ఉండడం సరైంది కాదు మినిస్టర్ క్వార్టర్స్లో అని చెప్పేసి నేను బయటకు వచ్చినాను. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొదటిసారి రెన్యువల్ అవుతుంది అన్నప్పుడు కాలేదు, రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చింది కాలేదు. నేను ఆ పార్టీని నేను రక్తం పంచుకొని పుట్టలేదు, కానీ ఆయనకు అనుబంధంగా ఒక తమ్ముడుగా పెరిగినాను. పదవి రాదు అనగానే వెంటనే ఆయన మీద దుమ్మెత్తిపోసి బయటికి పోలేదు, అక్కలేదు కదా. అంటే నేను నా ఉదాహరణ ఎందుకు తీసుకుంటానంటే, కూతురు కదా, మొదటిసారి ఎంపీ ఇచ్చి రెండోసారి తనే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తే నాకు ఏం చేయలేదు ఈ పార్టీ అని చెప్పేసి నన్ను అండగా నిలబడలేదని మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మేము ఇవాళ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఒక కూతురుగా ఒక తండ్రికి తెచ్చే అపకీర్తి ఎట్లా ఎంతవరకు సరి అవుతుంది అంటున్నా నేను. కేసీఆర్ గారి కూతురు ఆ ట్యాగ్ లైన్ పేరుకు మాత్రమే, కానీ కేసీఆర్ గారి కూతురు అయినటువంటి కవితను ప్రతిసారి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా తొక్కే పరిస్థితి, అసలు పట్టించుకోని పరిస్థితి, అసలు లెక్క చేయని పరిస్థితి, ఆమె మాటకు కూడా విలువ లేకుండా చూసిండ్రు పార్టీలో అని అన్నది తను చెప్పింది చాలా సందర్భాలు. క్రాంతి ఇప్పుడు కవిత చెప్తున్న ఒక మొదటి మాటకి చివరి మాటకి మనం కరెక్ట్గా దగ్గర పోయి డాట్స్ని అది చేస్తే చాలా కాంట్రడిక్షన్ అవపడుతుంది. నేను 2001 నుండి ఉన్నాను కాబట్టి నాకు చాలా కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి. ఆమెనే అంటున్నటువంటి మాట, కౌన్సిలర్ని, మళ్ళీ ఎక్కడో కాదు, పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. నేను బతుకమ్మ ఎత్తుకున్నప్పటి నుంచి నన్ను పార్టీ నిరాధారంగా అంటే నన్ను ఆదరించలేదు అని. బతుకమ్మ ఎత్తుకున్న నాడు నేను ఆ పార్టీతోట లేదని మళ్ళీ అందులోనే అంటది. ఆ 14 నిమిషాల ఉపన్యాసంలోనే ఫస్ట్ ఏమో బతుకమ్మ ఎత్తుకున్న నాడు ఆ పార్టీ నన్ను ఆదరించలేదు అన్నది. అదే ఉపన్యాసంలో నన్ను ఈ రెండో స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక స్టేట్మెంట్కు పొంతన లేకుండా ఇప్పుడు ఆమెనే అంటున్నది 2014 తర్వాతనే ఈ పార్టీలో ఉన్నాను. 2014 తర్వాత ఎంపీగానే మొదటిసారి ఇచ్చినాంగా, ఇంకా నిరాధారణ ఎక్కడిది, ఆమెకు మేము అండగా నిలబడింది ఎప్పటిది. ఒకటి 2019 వరకు ఎంపీగానే కొనసాగింది కదా. అనేక మంది మంత్రులు కూడా తన అంటే దేనికోసం అండి ఇదంతా, దేనికోసం కవితకు ఏం కావాలి అసలు, ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు? నేను ముందే చెప్పినట్టుగా అసలు ఆమెకున్నటువంటి లక్ష్యం చాలా పెద్ద లక్ష్యమే ఉంది. ఆమెనే ఒప్పుకున్నది కూడా, నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా అన్నది. ఆ ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా అనేటువంటి ఆలోచనలో ఆ లక్ష్యం పెట్టుకొని ఆమె ఏ దారి తొక్కుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ ఉంది, గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. నేనేం చెప్తాను మీ ద్వారా, ఇప్పుడు మీరు ఎందుకంటే చాలా నిజానికి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ కూడా ఇంత తీవ్రమైనటువంటి విషయాల్ని చర్చకు రాలేదు, మీరు అడుగుతున్నారు. నేను ఒక బ్రదర్గా ఆమెకు, ఒక అన్నలాగా నేను ఆమెకు ఇచ్చే సూచన లేదు, ఒకవేళ ఆమె ఒకే రకంగా ఉంటే ఆమెకు ఇచ్చే సలహాదారులకు కూడా సూచన, తండ్రిని రోజు బాధ పెట్టుకుంటూ, తోబుట్టైనటువంటి రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నని రోజు బాధ పెట్టుకుంటూ, కుటుంబాన్ని రోజు బాధ పెడుతూ, ఇంకా ఆమె తిట్టింది ఒకే ఒకరి తన తల్లిగారిని, అమ్మ శోభమ్మని, ఆమెను మాత్రమే అనలేదు, ఇక అందరిని అనేసింది. మొన్న అసెంబ్లీలో చూసినాం మనం. నేనేమంటున్నానంటే ఆమె పొలిటికల్ లక్ష్యం నెరవేరాలంటే పద్ధతి ఇది కాదు. నేను ఆమె కంటే సీనియర్ని, వయసులో సీనియర్ని, అనుభవంలో సీనియర్ని, పార్టీలో సీనియర్ని, రాజకీయంగా కూడా సీనియర్ని. నేనేం సలహా చెప్పదలుచుకున్నానంటే, నువ్వు అనుకున్న లక్ష్యం వైపు పోవాలి అంటే కేసీఆర్ గారిని తిడితే నువ్వు అనుకున్న లక్ష్యం వైపు పోవు. ఎందుకంటే మిగతా సమాజం చూస్తుంది ఏంటంటే, నేను హెచ్చరించను, నా సోదరిగా సూచన చేస్తాను. నేను సూచన నేను ఇప్పుడు ఆమె ఒక పొలిటికల్ పార్టీగా నా పార్టీని హెచ్చరిస్తే నేను డెఫినెట్గా హెచ్చరించే పరిస్థితి వస్తుంది. కానీ పార్టీ లీడర్లు కాదు, మా పార్టీ లీడర్లు వ్యక్తిగతంగా అనడం లేదు, నా పార్టీని మాట్లాడడం వేరు. నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, హెచ్చరికలు ఇవన్నీ పదాలు ఎట్లున్నా మేము పెరిగిన నేపథ్యము, పెరిగినటువంటి పరిస్థితులను చూస్తే ఒక చెల్లెలాగా చూసి ఆమెకు ఇచ్చే సూచన ఏంటంటే, నీ లక్ష్యం మేము తప్పుపట్టం, ఎవరిని తప్పట్టం, తెలంగాణ సమాజం తప్పట్టదు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పుపట్టరు. పోయే దారి కరెక్ట్ లేదంట. నువ్వు ఎత్తుకుంటున్నది ముళ్ళదారి ఎత్తుకుంటున్నావు. ఇంకోటి, ముళ్ళదారి ఎత్తుకున్నా పర్లేదు, ముళ్ళు తీసుకుంటా పోతే పర్వాలేదు, చీకట్లో రాయి శ్రేస్తున్నావు, ఆ రాయి మీ నాన్నకు తగులుతున్నది, చివరికి మీ అమ్మకు కూడా తగులుతుంది. నీకు ఇష్టమైన అమ్మా నాన్నలు ఇష్టంగా పెంచుకున్నారు నిన్ను. అసలు ఈ ప్రపంచంలో కేసీఆర్ గారిని ఎప్పుడు మేము, ఎందుకంటే ఆయనతోటే ఉన్నాం కదా, కేసీఆర్ గారిని ఏదన్నా గట్టిగా మాట్లాడగలుగుతుంది అని అంటే ఒక కవిత మాత్రమే అని మేము ఇంటర్నల్గా మాట్లాడుకునేవాళ్ళం. అంతెందుకు ఆమెనే తన ఉపన్యాసంలో ఒక మాట చెప్పింది, నేను ఏదైనా మాట్లాడే చనువు ఉండే మా నాన్న దగ్గర. నేనే ప్రత్యక్షంగా 3-4 సార్లు చూసినాను క్రాంతి. ఇట్లనే రూమ్ ఉంటే కేసీఆర్ గారు
రూమ్లో సహజంగా ఎక్కువ ఆయన డిస్కషన్స్ ఎక్కువ పెడతారు. ఏ చేసినా అవర్స్ టుగెదర్ ఉంటుంది. ఒక కెమెరా మీద డిస్కషన్ పెట్టాలి అంటే ఒక 2 రోజులు ఉంటుంది ఆయన. మొత్తం కెమెరాని మొత్తం పోస్ట్ మార్టం చేసి అక్కడ పక్కకు పెట్టేస్తారు ఆయన. ఇక మళ్ళీ కెమెరా మీద చర్చ ఉండదు ఇక మళ్ళీ. సో అట్లుంటుంది ఆయన చర్చలు అనేటువంటి. ఓకే. సో ఆ రూమ్ ఒకటి ఉంటుంది, ఆ రూమ్లోనే చర్చలు సహజంగా ఉంటాయి. అయితే ఆ రూమ్లో నేను 3-4 సందర్భాల్లో చూసినాను ఆమెని. కేసీఆర్ గారు జస్ట్ ఇట్లా వాష్రూమ్కి పోయేచేలోపు మాకు చెప్తుండే, అన్న నేను నాన్నతో మాట్లాడింది, మీరు అందరు బయటికి వెళ్ళండి అని చెప్తుండే ఓపెన్గా. మా అందరికి అంటే మంచి మర్యాద, చాలా రెస్పెక్ట్ చేస్తుంది కవిత, చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది వాస్తవానికి. అయితే అంటే సారు వచ్చేలోపే మా అందరం వెళ్ళిపోతే వేరే విధంగా ఉంటుందని సారు వచ్చి కూర్చున్న తర్వాత చిన్నగా ఒక్కొక్కరం ఫోన్ పట్టుకొని మరోటి పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం. ఆమె డైరెక్ట్గా డోరు అది పెట్టేసి లాక్ పెట్టి కేసీఆర్ గారితో మాట్లాడుతుండే. అంత చనువు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కూడా ఆడబిడ్డ కాబట్టి చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే ఇది కుటుంబాన్ని వ్యవహారము, కొద్ది పర్సనల్ వ్యవహారం అయినా ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను. శోభమ్మకేమో కొడుకు చాలా ఇష్టం, కేసీఆర్ గారికేమో కూతురు చాలా ఇష్టం. సో ఆ అనుబంధాన్ని వాళ్ళ కుటుంబంలో చూసిన 3-4 సందర్భాల్లో చూసిన క్రాంతి నేను. మేము బయటికి వెళ్ళటం, ఆమె కొన్ని సందర్భాల్లో అయితే ఆమె కోపానికి వచ్చి కూడా డోర్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం. సో ఆమెకున్న చనువు, నేనంటాను కేసీఆర్ గారి వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ దేశ ప్రధానిని కలవద్దని కూడా కలవలేనా. దేశ ప్రధాని నుంచి కూడా ఫోన్ వస్తే కూడా పెట్టలే. అనేక సందర్భాలు ఒకరిద్దరు అలా ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను చూసినాను, నిజం కూడా అది. దేశ ప్రధాని నుంచి ఆయనకి ఇష్టమైన ముచ్చట జరగట్లేదు, ఆయనకు బాధ కలుగుతుంది, తెలంగాణ రావట్లేదు అనుకుంటే ఆయన ఫోన్ కూడా ఎత్తాడు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు క్యాబినెట్లో ఉంటే 3 రోజులు కూడా పట్టుకోవడానికి కష్టమయ్యేది. ఆయన కలవద్దంటే కలవడు, కానీ నేను కలుస్తా నెక్స్ట్ మినిట్ అనుకుంటే కలిసే ఏకైక మనిషి కవిత ఉండే. గట్టిగా ఏదన్నా మాట్లాడితే కరిగిపోయేది. బిడ్డను చూస్తే ఆయనకు అమితమైన ప్రేమ. ఆయన అటువంటిది ఆమెను పట్టించుకోలేదు అనేటువంటి మాట. 14లో ఎంపీ, 21లో ఎమ్మెల్సీ, కొనసాగింపు ఎమ్మెల్సీ, జైలుకు పోతే ఆయన నరకం అనుభవించినాడు. ప్రత్యక్షంగా చూసినాము. ఆమె జైల్లో ఉంటే, బిడ్డ జైల్లో ఉంటే ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు. శోభమ్మ ఒకవైపు బిడ్డ జైల్లో ఉంటే ఆమె బాధపడతా ఉంటే, ఒకవైపు తన భార్యని సముదాయించుకోవాలి, ఒకవైపు తన కూతురు జైల్లో ఉందని బాధ పంటి కింద దిగమింగాలి. ఇంత బాధను అనుభవిస్తున్న తండ్రిని, ఇంతగా అండగా నిలబడ్డటువంటి పార్టీని, అండగా నిలబడ్డటువంటి సొంత అన్నని, కొనసాగింపుగా ఉన్నటువంటి వాళ్ళ మేనబావని, వీళ్ళందరినీ తులనాడి నీ లక్ష్యం ముఖ్యమంత్రి అని చెప్పేసి పోతే నీ లక్ష్యాన్ని తప్పు పట్టట్లేదు, నీ లక్ష్యం తప్పు కానే కాదు. తను అనేది అంటే ఆస్తి సమస్యనో లేకపోతే ఇంకో సమస్యనో కాదు, ఆత్మగౌరవ సమస్య. ఎక్కడ ఆత్మగౌరవం? ఇప్పుడు నువ్వు చెప్పు, నేనేమంటాను క్రాంతి, ఆమె వేసిన ప్రశ్నలు నన్ను ఇవి, నేను సూటిగా నాకు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కవితకు ఆత్మగౌరవంగా తను ఉండగలిగి ఎక్కడ అంటున్నా చెప్పు అంటున్నా. ఇప్పుడు నేను ఒక సందర్భం 14 నుండి నేను ఒక సందర్భం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక విషయంలో ఒక పని జరుగుతుంది అని కవిత దగ్గరికి కొంతమంది వ్యక్తులు పోతే, ఆ పని చేయడానికి ఫోన్ చేస్తే ఆ పని కాకుండా ఇంకొంతమంది వ్యక్తులు, ఇప్పుడు ఆమె ఎవరినైతే వ్యతిరేకిస్తుందో ఆ వ్యక్తులు చేసేటోళ్ళట. నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు కొంతమంది నాకు చెప్పిరు అక్కడ. అంటే నేనేమంటున్నాను, మరి అంత మైన్యూట్గా పోతున్నాడు అని చెప్తాను. లక్షల మంది ఉద్యమకారులు ఉన్నారు, నాలాగా బాగా దగ్గరగా పనిచేసిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఎవరికి రాని అవకాశం నీకు ఎంపీ వచ్చింది కదా, నువ్వే అంటున్నావు కదా, ఎవరికి రాని అవకాశం ఎమ్మెల్సీ వచ్చింది కదా. ఎప్పుడైనా అనేక పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో, అనేక పనులు చెప్తున్నటువంటి సందర్భంలో ఒక్క పని కాకపోతే అదే పని కాలేదు అని కారణం చెప్పి అదే ప్రధానంగా చూపిస్తే వెనుక జరిగినాయని ఇప్పుడు నేనేమంటానంటే, నీకు నేను చెప్పే సమాధానం ఏంటంటే, నాకు ఎమ్మెల్యే ఇయ్యలేదు కాబట్టి కేసీఆర్ చెడ్డవాడు, నాకు ఎమ్మెల్యే నేను కోరుకున్న ఎమ్మెల్యే కాలేదు కాబట్టి అని. కానీ నేను 2001లో నన్ను యూత్ ప్రెసిడెంట్ చేసింది కేసీఆరే, ఆయనతో పాటు నన్ను నడిపించింది కేసీఆరే, నన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి చేసిండు, పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ చేసిండు, పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ చేసిండు, అవకాశం వస్తే ఎమ్మెల్సీ చేసిండు. ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను 2014లో ఎమ్మెల్యే కాలేదు కాబట్టి కేసీఆర్ చెడ్డవాడు, ఎట్లా సాధ్యమవుతుంది క్రాంతి? ఒక్క పని చేయకపోతే కేసీఆర్ చెడ్డవాడవుతాడు. కానీ నిన్ను భారత పార్లమెంటుకు పంపిస్తే, నిన్ను ఎమ్మెల్సీగా చేస్తే, నిన్ను ఎమ్మెల్సీగా రెండోసారి చేస్తే, నువ్వు జైల్లో ఉంటే బాధపడితే, దుఃఖపడితే, అనేక బాధలు అనుభవిస్తే, ఇవన్నీ పక్కకు పోయి కావాలని వద్దన్నా కూడా ఎమ్మెల్సీ చేసి కాళ్ళు చేతులు కట్టి పడేసారు కవితయి అని నేను పర్సనల్గా విన్నా. నేనేమంటున్నానంటే, కవిత ఇవాళ తను ఆరోపణ చేయడం కోసం కారణం వెతికి మాట్లాడు. ఇప్పుడు
ఎమ్మెల్సీ చేస్తున్నటువంటి సందర్భంలో కాళ్ళు కట్టిపడేసి ఎమ్మెల్సీ చేయరు, కోరితే చేస్తారు. నేను ఇంకా మరీ అంత డీటెయిల్గా పోయి ఆమె తక్కువ చేయను నేను అందుకే మళ్ళీ ఒకసారి అంటున్నా, ఆ కుటుంబంతో ఉండి కోరితే కాదు అంటే ఆమె ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి. సో దీంతో ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో చెప్తున్నా, కవితతో ప్రయాణం చేసిన అనుబంధంతో చెప్తున్నాను, నా చెల్లెలాగా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు నీకు నేను. ఎవరు కూడా ఒక రాజకీయ ఎక్స్పెక్టేషను ఏం అడగకుండానే ఇచ్చే పరిస్థితి ఉండదు. అడిగి సొంత కూతురైనా డెఫినెట్గా అడగకుండా ఎవరు ఇయ్యరు. అడిగి నిలదీస్తే తప్ప ఇయ్యనటువంటి పరిస్థితిలో ఆమెనే బతిలాడుకొని ఇచ్చిండ్రు అనేటువంటి మాట ఇంతకంటే అవాస్తవం మరొకటి. మా పార్టీలో అందరికీ విషయాలు తెలుసు క్రాంతి, కాబట్టి ఆమె కోరుకున్న ఎమ్మెల్సీ ఆమెకు వచ్చింది అంతే ఇక. రైట్, మీరు చెప్పండి ఓపెన్గా, కవిత భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను జ్యోతిష్యుని కాదు, జ్యోతిషానికి వ్యతిరేకం క్రాంతి. నేను ఆస్ట్రాలిస్టుకు వ్యతిరేకము, న్యూమరాలీకి వ్యతిరేకము, ఫలానా ఇది మొక్కుతేనే నాకు అవుతుంది అనే దానికి వ్యతిరేకం. నేను ఫలానా దగ్గరికి పోతేనే ముడుపు కడితేనే అవుతుంది అనేది వ్యతిరేకము, జ్యోతిషానికి ఇంకా వ్యతిరేకము, వాస్తుకు వ్యతిరేకము, ఇవన్నిటికి వ్యతిరేకము. జ్యోతిషం కాదు, భౌతికవాది. నేను హేతువాదిని, భౌతికవాదిని. అంటే క్రాంతి అవపడుతుండు అంటారు. నేను నా క్రాంతి ఎదురుగా కూర్చుంటే క్రాంతి, వేరే వాళ్ళు అంటారు క్రాంతి కాదు ఆయన వెంకటేశ్వర స్వామి అవపడుతుండు అంటారు. నాకు క్రాంతి అవపడుతుంటే నువ్వు వెంకటేశ్వర స్వామి అంటావేందని నేనంట. ప్రాక్టికల్ అంతే. అది కెమెరా అవపడుతుంటుంది, దాన్ని నువ్వు మీరేమంటారంటే వేరే వాళ్ళు అంటారు కెమెరా కాదు అది టీవీ కదా అంటారు. అయ్యో నాకు కెమెరా అవపడుతుందని నేనంట. సో కాబట్టి నేను నాస్తికుని అసలే కాదు. కానీ ఆమె డెఫినెట్గా ఆమెకు అంబిషియస్, ఆమె నేనేం కాదంటలేదు, కసి ఉన్నటువంటి నాయకురాలు, దాంట్లో అనుమానం లేదు. కసి ఉన్న నాయకురాలు, అంబిషియస్, కానీ ఎంచుకున్న పద్ధతి రేపు ప్రజలు వ్యతిరేకిస్తారేమో అనేటువంటి ఒక భయం అయితే నాకు. అంటే ప్రజలు వ్యతిరేకించడం కాదు కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనంబాట కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రజలలోకి పోతూ ఉంటే కొంత ఆదరణ లభిస్తూ ఉన్నది. సరే కేసీఆర్ కూతురు కనాలి ఇంకోట కానీ ఆదరణ అయితే ఉన్నది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వారు చేసినటువంటి తప్పిదాలను బయట పెడతా ఉన్నది, కబ్జాలను బయట పెడతా ఉన్నది, భూ కబ్జాలను తీస్తూ ఉన్నది, ఇవన్నీ చేస్తూ ఉంది. అంటే ఆమె అక్కడే తప్పు చేస్తుంది క్రాంతి. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, అందుకే ఆమె కంటే అనుభవం పెద్దది కాబట్టి నేను సూచన కూడా చేస్తున్నా. ఆమె అక్కడే తప్పు చేస్తున్నది. ఆమె ప్లేస్లో నేనుంటే అట్లా చేయను. ఇవాళ నువ్వు పోతుంది దేనికోసం? ఒక రాజ్యాధికారం కోసం. నువ్వే అంటున్నావు నేను ముఖ్యమంత్రిని కావాలని. నువ్వు ఎవరిని విమర్శిస్తే నీకు ప్రజల్లో అభిమానం వస్తుంది అని అంటే, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం, ఎన్నో హామీలు ఇచ్చి 9.5 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ గారిని దింపేసినటువంటి ఈ ప్రజల ముందుకు నువ్వు పోతున్నటువంటి సందర్భంలో నువ్వు ఆల్రెడీ ఓడగొట్టినటువంటి వాళ్ళని గ్రామాల్లో పోయి విమర్శిస్తుంటే ప్రజలు ఎట్లా నిన్ను ఆదరిస్తారు? సింపుల్గా చెప్తాను. వనపర్తి పోయి నిరంజన్ రెడ్డి గారిని విమర్శిస్తారు, ఆదిలాబాద్ పోయి జోగురామన్ని విమర్శిస్తారు, ఇంకో ప్రాంతం పోయి ఇంకోని విమర్శిస్తారు. అసలు అక్కడ విమర్శించాల్సింది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని, గెలిపించినటువంటి ప్రభుత్వాన్ని, ఇచ్చినటువంటి హామీలని విమర్శించాలి. అంటే నువ్వు ఇవాళ గతంలో చేసిన కబ్జాలు నేను అట్లా అంటలేను. నేనేమంటున్నానంటే నువ్వు ఒకవేళ నిజంగా కూడా పాజిటివ్గా ఉండి విమర్శించేటువంటి అదే ఉంటే, ఈ ప్రభుత్వము ఏ లక్ష్యంతో ఏ అబద్ధపు హామీలు ఇచ్చింది, ఏం చెప్పి వచ్చింది అనే విషయం చెప్తూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తే పర్వాలేదు, దాన్ని కూడా తప్పుగా తీసుకోవడానికి లేదు. కూకటిపల్లి పోయి కూకటిపల్లి కృష్ణారావునే తిట్టుకుంటూ వస్తే అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందనే విషయం నువ్వు మాట్లాడకుండా కూకటిపల్లి కృష్ణారావు గారిని తిట్టేసి వస్తావు. ఇంకా విచిత్రం ఏంటంటే మా ఎమ్మెల్యేలు తిరిగిపోతుంది, ఎక్స్ఎమ్మెల్యే తిరిగిపోతుంది, తిడుతుంది బాగా, తాట తీస్తా అంటది, సంగతి చూస్తానంటది అని వచ్చి వాళ్ళు పాపం డెఫినెట్గా ఎవరైనా, ఇప్పుడు నేను నాకు సోదరి అని చెప్తున్నాను, నా చెల్లి అని చెప్తున్నాను, నన్ను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే ఏదన్నా నేను చెప్పుకోవాల్సి వస్తుంది కానీ అటువంటి వాళ్ళకి చెప్పాలి. అనగానే ఏమంటుంది, నన్నంటారా? అరే నువ్వే పోతున్నావు, ఆదిలాబాద్ పోతుంది నువ్వు పోకముందుకు జోగురామన్ ఏమని అనట్లే, నువ్వు వనపర్తి పోకముందుకు నిరంజన్ రెడ్డి గారు ఏమనలేదు, నువ్వు పోకముందుకు సూర్యాపేట జగదీష్ రెడ్డి గారు ఏమనలేదు, నువ్వు పోకముందుకు నువ్వు పోయేటప్పుడేమో పోయి తిడుతున్న వాళ్ళని, వాళ్ళు మళ్ళీ ఏదని అనగానే నన్ను ఎట్లా అంటారు అని అంటే ఎట్లయితుంది? అందుకేమంటున్నానంటే నువ్వు ఎంచుకున్నటువంటి బాట, ఎత్తుకున్నటువంటి ఎజెండా కరెక్ట్ అని నీకు అనిపించవచ్చు కానీ నువ్వు పోతున్న బాట రాంగు. అసలు నువ్వు ముఖ్యమంత్రి కావాలి అంటే అసలు ఈ బాటనే రాంగ్ అంటున్నాను. రైట్, ఓకే. అండ్ చాలామంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్న విమర్శ కావచ్చు, లేకపోతే అనుమానం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ బి ఏమైనా ఉండొచ్చు, కవిత వెనకాల రేవంత్ ఉన్నారని
కొన్ని సందర్భాలలో, కవిత వెనకాల బీజేపీ ఉన్నదని కొన్ని సందర్భాలు అంటున్నారు. దీంట్లో ఏది వాస్తవం? అంటే క్రాంతి నువ్వే జస్టిఫై చేయి, నువ్వే జస్టిఫికేషన్ ఇవ్వాలి. 4 నెలల క్రితం తను రాజీనామా చేసిండ్రు. 4 నెలల తర్వాత కౌన్సిల్కి వెళ్ళి కౌన్సిల్ జరుగుతుంటే చైర్మన్ గారిని సమయం అడిగినారు. నేను కూడా లెజిస్లేటర్గా పనిచేసి వచ్చినాను. సరే, మనం గతంలో 1-2 సందర్భాల్లో ఈ దేశంలో అయింది, పార్లమెంట్లో కూడా జరిగింది. ఎప్పుడైనా రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇస్తారు అని. 4 నెలల క్రితము రాజీనామా చేసి నువ్వు పోవడమే అనైతికత ఒకటి. పోతే ఆయన సమయం ఇవ్వడం ఇంకా రూల్స్కు వ్యతిరేకం. తను రూల్స్ ఏదో కోడ్ చేసింది. ఆ ఉపన్యాసం మొత్తం కూడా అసలు 14 నిమిషాల ఉపన్యాసంలో చైర్మన్ సీట్లో కూర్చుంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం. మనం ఏది అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఒక్క పదము దొర్లుతే ఇది అన్పార్లమెంటరీ, దీన్ని రికార్డులకి వెళ్ళి తొలగిస్తున్నాం అని మాట్లాడతారు. ఏదైనా తనకిచ్చినటువంటి యాజ్ ఏ సభ్యుడిగా ఇచ్చిన సమయం కంటే కొద్దిగా దాడితే ఎంబడే బ్రేక్ చేస్తారు. నువ్వు చూడు, అన్ఇంటరప్టెడ్గా 14 నిమిషాలు మాట్లాడిస్తే ఆ 14 నిమిషాలను కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ని తిట్టిపోయినారు. నిజానికి ఆ వేదికలు ఏంటివంటే, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అని చెప్తున్నా. జనరల్గా ఎవరైనా సభ్యుడు, నేను ఏ లక్ష్యంతో అయితే ఈ సభకు వచ్చినానో, ఏ ప్రజలైతే నన్ను ఎన్నుకొని ఇక్కడ పంపినారో ఆ లక్ష్యం నెరవేరని పరిస్థితిలో ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్తారు సహజంగా. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వీటిని సరిగా నెరవేర్చట్లేదు ఈ ప్రభుత్వం, కాబట్టి ఈ సభ్యుడిగా నేను కొనసాగడం సరైంది కాదు, ఈ మాట చెప్తారు. కానీ దురదృష్టం ఏంటంటే, కవిత మా పార్టీ నన్ను అన్యాయం చేసింది, మా కుటుంబం నన్ను సరిగా చూసుకోలేదు, కేసీఆర్ గారు ఏం చేయలేదు, కేసీఆర్ గారు అది చేసిండ్రు, అక్కడ అక్రమాలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, కాబట్టి నేను రాజీనామా చేసి. అసలు నాకు తెలిసి భారతదేశంలో నెవర్ బిఫోర్, ఎప్పుడు ఫ్యూచర్లో కూడా జరగదు అనుకుంటున్నాను. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. ఎస్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగదు అనుకుంటున్నాను. ఎందుకంటే దీంతో అర్థమవుతుంది ఏంటంటే, చైర్మన్గా ఉంటున్నటువంటి వ్యక్తి అన్ఇంటరప్టెడ్గా 14 నిమిషాల సమయం ఇస్తాడు. ఆ తులనాటం మొత్తం బీఆర్ఎస్ని తులనాటం, కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా. నాకు తెలిసి కేసీఆర్ గారిని ఇడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా అంత పెద్ద పదాలు వాడలేదు కౌన్సిల్లో వాడినటువంటివి. ఇంత మరి ఎవరు సమయం ఇప్పించుంటే 14 నిమిషాలు అవకాశం ఇస్తారు? ఎవరు సమయం ఇప్పించుంటే 4 నెలలు? ఆమె నిజంగా కూడా ఎంత నిజాయితీగా రాజీనామా చేసింది అంటే, ఏదైతే ఫార్మాయిట్ ఉంటుందో ఆ ఫార్మాయిట్లో రాజీనామా చేసిస్తే ఎందుకు 4 నెలలు ఏం అభ్యంతరమైందండి? ఏం కష్టమైంది చైర్మన్కి? నాకు గతంలో నాకు బాగా గుర్తున్నది, నేను ఎమ్మెల్సీ అయినటువంటి సందర్భంలో ఒక్క కడపకు చెందినటువంటి ఎమ్మెల్సీ 2014లో, ఆయన పేరు సమ హుస్సేన్ ఏదో ఉంటుంది. ఆయన వయసు మీద పడింది, దాదాపు 75-80 సంవత్సరాలు. ఆయన రాజీనామా చేస్తే అప్పటి చైర్మన్ ఆయన పేరు ఏదో ఉన్నారు, పెద్ద ఆయన పిలుచుకొని, ఈయన పెద్ద ఆయన్నేమో వయసులో పెద్దగా ఉండు తెలియకుండా చేస్తుండ అనుకొని భార్యను పిలిస్తే, లేదు సార్ మా ఆయనకు ఆరోగ్యం బాగుండట్లేదు, రాజీనామా చేస్తుండంటే 1 డే తర్వాత మళ్ళీ రాజీనామా యాక్సెప్ట్ చేసినారు. ఒకవేళ ఇటువంటి సందర్భాలు వస్తే కూడా మళ్ళీ పిలుచుకొని 2014 నేను చెప్పేది జూలై నెలలో ఆ ఖాళీయే నేను మళ్ళీ ఎమ్మెల్సీ అయినాను. అయితే 4 నెలల క్రితం ఆమె రాజీనామా చేస్తే కవిత గారు 4 నెలలు పెండింగ్లో ఏం కష్టం వచ్చిందని సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ గారికి ఇబ్బంది జరిగింది, ఎందుకు ఆమోదించలేదు? ఎందుకు 4 నెలల తర్వాత కౌన్సిల్కు పిలిపించుకొని బీఆర్ఎస్ని తిట్టి రాజీనామా ఆమోదింపజేసుకున్నారు? దీని వెనుకంగా ఎవరుండ్రు అనుకుందాం, ఎవరు చేయిస్తున్నారు అనుకుందాం? నువ్వు నాకు క్లారిటీ ఇవ్వు. నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నవాడిగా, చాలా పాజిటివ్గా ప్రోగ్రెసివ్గా మాట్లాడుతున్నటువంటి వాడుగా నిన్ను అడుగుతున్నా నేను. మీరు నన్ను సరే, నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా, బీఆర్ఎస్ నాయకుడిగా నువ్వు క్వశ్చన్ అయ్యి, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఏమనుకోవాలి చెప్పు? 14 నిమిషాల ఇంటర్ప్రిషన్. మేము ప్రజా సమస్యలకు సంబంధించి జస్ట్ మేము హక్కుగా మాట్లాడేటువంటి సందర్భం వస్తే కూడా మా హక్కుని కాలరాస్తుంది చట్టసభలు. ఈ 2 చట్టసభలను మేము మాట్లాడుతుంటే ఒకవైపు ఏమో ప్యారలల్గా మా వ్యతిరేకత, మా డిసెంట్ ఏమో మాకు సమయం ఇస్తలేరని చెప్పేసి మేము మాట్లాడుతుంటే, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, మమ్మల్ని తిట్టే అవకాశం ఉన్నా, మమ్మల్ని తిట్టే అవసరం లేని మాటలు అంటున్నటువంటి కవిత గారికి 14 నిమిషాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఇస్తే ఎవరు వెనక ఉండి నడుపుతున్నారు? కాంగ్రెస్ ఉంది అని అంటారు మీరు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంతే. ఆయన మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా అన్నట్టు నిన్న మా పార్టీలకి వస్తట్టుంది అని కవిత ఆయన అన్నట్టు మాట. నేను మాట్లాడేటి ఏవి కూడా ఆమె కోడ్ చేసినాయి, బయట వాళ్ళు కోడ్ చేసినాయి, నేను స్పష్టంగా చూసినాయి తప్ప ఏవి కల్పితాలు లేవు. క్రాంతి రైట్. అంటే కవిత చాప్టర్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా? నేను అసలు ఏమనుకోవట్లేదు. ఆమె నష్టం చేసేంత బలహీనలం కాదు మేము.
మానసికంగా కేసీఆర్ గారిని కుంగదీస్తుంటుంది, అంతే. మానసికంగా ఆ కుటుంబాన్ని బాధ పెడుతుంది, రక్తం పంచుకొని పెంచుకున్నటువంటి అన్నని రోజు శోభకు గురి చేస్తుంది. అంతే తప్ప 60 లక్షల 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి మా పార్టీ క్యాడరు చాలా రీసౌండింగ్ ఉంటారు, బౌన్స్ బ్యాక్ కావాలని ఉత్సాహంతో ఉన్నారు. బౌన్స్ బ్యాక్ కావడానికి మొన్న మీరు చూసినారు, దాదాపు 4100 సర్పంచ్ ఎన్నికలను గెలుచుకున్నాం. మేము ఎవ్వరము ఎటువంటి ప్రయత్నం చేయకుండా, మా నాయకత్వం ఎటువంటి అది సహాయం చేయకుండా ఎవరికి వాళ్ళు గెలుచుకున్నటువంటిది. కాబట్టి మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రావాల్సినటువంటి వాళ్ళమని ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. ఏ సామాన్యుడి దగ్గర పోయినా సార్ మళ్ళీ మీరే రావాలని మాట్లాడుతున్నారు. అటువంటి సందర్భంలో ప్రజలకు 9.5 సంవత్సరాల అభివృద్ధి అనుభవం వాళ్ళకే ఉండగా, వాళ్ళ అనుభవంలోనే ఉండగా, కవిత గారు చేసేటువంటి అందులో సమగ్రమైనటువంటి లేదు సరైనటువంటి ఆమె విమర్శ చేస్తేనేమో పర్వాలేదు, అసమగ్రమైన అసందర్భమైన అసలు ఎటువంటి ప్రాతిపదిక లేనటువంటి విమర్శలు చేస్తే అందరూ కాంగ్రెస్ పార్టీలు, నేను అనుకుంటాను ఒక్క రేవంత్ రెడ్డి గారి కుటుంబం తప్ప ఆయన మిగతా 17 మంది క్యాబినెట్ సభ్యులు కూడా ఇదంతా అబద్ధం కదా అని మాట్లాడుకుంటారు. ఇదంతా అబద్ధమే కదా అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే అసలు 14 నుండి ఇప్పటి వరకు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నువ్వే అంటున్నావు, వచ్చినటువంటి అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అంటున్నావు. ఇంకా అవమానించింది ఎక్కడిది, ఇబ్బంది పెట్టింది ఎక్కడిది, ఆమెకు బాధ పెట్టింది ఎక్కడిది? జైల్లో ఉంటే జైలు సరే, నేను అందులో అంత వివరాల్లోకి పోయి తనని పల్సం చేయను. నేను జైలు పోయింది, ఏ కారణం చేత పోయిందో జైలు పోయింది. జైలుకు పోతే కాలుకి బల్పం కట్టుకొని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ అంతా అండగా నిలబడి, అంతేందుకు నేను కూడా నాకు వ్యక్తిగత అనుభవం చెప్తాను. నేను ఎక్కడి నుంచో లండన్ నుండి వస్తున్నాను నా ఫ్యామిలీతో, అందరం కలిసి లండన్కి వెళ్ళి వస్తున్నాం. ఆ రోజు నేను లండన్లో ఉంటే నాకు సమాచారం వచ్చింది, నేను వస్తున్న రోజే ఆమె లేదు రిలీజ్ అవుతుందని. నేను బ్రేక్ జర్నీ పెట్టుకొని ఢిల్లీలో దిగి ఢిల్లీలో పోయి ఆమెని, అంటే మాకున్నటువంటి ఆపేక్ష, మాకున్నటువంటి అనుబంధం ఆమెతో, అరే మా చెల్లె బాధపడి బయటకు వస్తుంది కదా అని బాధతో మేమందరం, కేటీఆర్ గారు అయితే ఆమెను చూడగానే కళ్ళకి వెళ్ళి నీళ్ళు బాధపడ్డాడు ఆయన, హరీష్ రావు గారు. ఇంత అనుబంధాన్ని ఆమె ఏవో హిడెన్ కారణాల తోటి ఇక అదే ఆమె ముఖ్యమంత్రి కావాలి కాబట్టి తొక్కాలి దారులు, ఆ దారి మేమే లక్ష్యం అనుకుంటుంది. ఆమె పోయే దారికి మమ్మల్ని విమర్శించడం లక్ష్యం అనుకుంటుంది. కానీ అది తప్పు అని ఇప్పుడు తనకు అర్థం కాదు. నేను అందుకే ఆమెకు చెప్తే, ఆమెకు సూచన చేస్తే సరే అవుతుందో కాదు అని ఆమె చుట్టూ ఎవరన్నా సలహాదారులు ఉంటే వాళ్ళకైనా సలహా ఇస్తున్నా. ఆమె నాయకత్వాన్ని నమ్మి ఆమెతో పాటు మీరు ముందుకు పోతా ఉంటారు, వెళ్ళండి. కానీ ఆమెకు సూచన చేయండి, ఇది పద్ధతి కాదు, ఇది దారి కాదని సూచన చేస్తే, ఎందుకంటే ఎవరైనా తాము ఎంచుకున్నటువంటి లక్ష్యంలో తమకు కూడా ఏదన్నా లాభం పొందాలనుకుంటారు. ఆమెతో నడుస్తున్న వాళ్ళు నష్టపోతే ఎట్లా? కాబట్టి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, వాళ్ళ తమ్ముళ్ళు అన్నలో వాళ్ళు ఎవరైనా ఉంటే సలహాలు ఇస్తే, ఎత్తుకున్న దారి తండ్రిని నిందించే దారి, తల్లిని బాధ పెట్టే దారి, అన్నని రోజుకు అవమానించే దారి సరైంది కాదు అంటున్నాను. నువ్వు రా, ఎస్ నీకు నిజంగా రాజకీయ లక్షణాలు ఉన్నాయి, మాకు సంబంధం లేకుండానే జాగృతిని పెట్టినట్టుగా నువ్వే చెప్తున్నావు. అదే లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని, ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి కృష్ణా గోదావరి జలాల్లో చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ఒకవైపు కాళేశ్వరాన్ని పేల్చి నీళ్లు రాకుండా చేస్తుంటే, మరోవైపు ఇవాళ చెక్ డ్యాంలని పేల్చి ఇసుక దందాలకు అవకాశం ఇస్తుంటే, కృష్ణలో 90 టీఎంసీల నీళ్లు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి 45కు పరిమితమై రేవంత్ రెడ్డి అటు పంపిస్తూ ఉంటే, దీన్ని మాట్లాడు నిరంజన్ రెడ్డి గారి మీద మాట్లాడుతానో, కృష్ణారావు గారు మాట్లాడుతానో, మేము అధికారంలో లేము, దాంతో ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు, మమ్మల్ని ఓడగొట్టినారు. నువ్వు మమ్మల్ని తిట్టడంతో ఏం ఉపయోగం వస్తుంది? నీ లక్ష్యం ప్రభుత్వం, ఆ ప్రభుత్వంని తిడితే నీ ఎంబడెవరిన ప్రజలు నడుస్తారు. కానీ ప్రజలు ఇంకెట్లా నడుస్తారు, ఎందుకు నడుస్తారు? అంటే నిజంగా చెప్పండి అన్న, అట్లా కవితను ఇబ్బంది పెట్టలేదు, కవితను అసలు మంచిగా యువరాణిలాగా చూసుకున్నాము, కవితను గారాబాల కూతురు కేసీఆర్ అని అన్నారు. ఓకే, ఇదంతా వరకు ఓకే, నేను దీంట్లో అబ్జెక్షన్ చేయను. బట్ కవిత రాసిన లెటర్ ఏదైతే ఉందో, పర్సనల్గా తన తండ్రికి రాసినటువంటి లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? అది ఇబ్బందే కదా. అంటే మీరు అన్నట్టుగా యువరాణిలాగా చూసుకునే అవకాశం ఏ తండ్రికైనా కూతురుని యువరాణిలాగా చూస్తుండొచ్చు, మేమందరం చూడకపోవచ్చు, నేనేం కాదనట్లేదు. కానీ డెఫినెట్గా ఒక కూతురికి తండ్రి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతకంటే గొప్ప ఇంపార్టెన్సీ యాజ్ ఏ తండ్రిగా కేసీఆర్ గారు ఇచ్చారు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి. ఓకే, ఇక మీరు అన్నట్టుగా ఉత్తరం విషయానికి వస్తే, నిజానికి ఎంత
చాలా గందరగోళమైనటువంటి అంశం చాలా రోజులుగా ప్రజల మనసుల్లో ఉన్నది, ప్రజల చర్చల్లో కూడా ఉంది. నిజమే, కేసీఆర్ గారి దగ్గర ఒక ఆనవాయితీ కానీ లేదు ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ఎప్పుడైనా మేము, ఎందుకంటే ఆయనకు మాకు చాలా గ్యాప్, దాదాపు 18 సంవత్సరాల గ్యాప్. అందులో మేము ఆయనని కొన్ని విషయాలు చెప్పడానికి భయపడతాం కూడా. యాజ్ ఏ కూతురుగా ఆమె కూడా కొన్ని విషయాలు చెప్పడానికి భయపడుతుంది. చెప్పదు, ఆ భయపడేది ఉండదు. కవితని నేను చదివిన కవిత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఏ విషయంలో భయపడదు. ఆమెనే మొన్న అన్నది, నేనే ఎక్కువ చనువుగా ఉంటాను మా నాన్నతో అని. మేము ఏదన్నా విషయం చెప్పాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పలేనప్పుడు ఉత్తరాలు రాసిచ్చిన సందర్భాలు మాకు కూడా ఉన్నాయి. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఆమెనే చెప్పినట్టుగా ఉత్తరం నేను చెప్పలేనివి కొన్ని సార్లు రాసిచ్చినాను, అదే చెప్పలేనివి రాసిచ్చిన అనే మాట చెప్పిండ్రు. కానీ ఇక్కడ పెద్ద సంశయము, మా పార్టీ నాయకులందరికీ ఉన్నటువంటి సంశయం, మా పార్టీ నాయకులందరి మనసులో ఉన్నటువంటి ఒక మాట ఉంది. కేసీఆర్ గారికి ఉన్నటువంటి లక్షణాన్ని ఒకసారి మనం చూస్తే, మీరు 2001 నుండి ఈ రోజు వరకు ఆమెనే అంటుంది అనేక సందర్భాల్లో ఉత్తరాలు మేము రాస్తాము అని. 2001 నుండి ఈ రోజు వరకు ఎవరి ఉత్తరము బయటి ప్రపంచానికి రాంది ఎక్సెప్ట్ కవిత ఉత్తరం ఎట్లొచ్చింది అనేటువంటిది ఒక చర్చ. నిజానికి అప్పుడప్పుడు పడరానోళ్ళు, ఇప్పుడు కేసీఆర్ గారి చుట్టూ నా పడరానోళ్ళు ఎవరు ఉండనుకుందాం, నేను ఏదైనా రాసిస్తే ఆ లీక్ అయ్యే అవకాశం ఉంటే ఇప్పటికి బయటకు వస్తుంది కదా. ఏది రాకుండా ఒక కవితది ఎందుకు వచ్చింది అనేది చర్చ, నిజంగా ప్రశ్నే అది. అట్లా మా పార్టీ నాయకులందరూ కూడా ఎక్స్పీరియన్స్ లెటర్లు ఇస్తారు. అందరిలో ఉన్న ప్రశ్న ఇది. అందరు ఉత్తరాలు ఇస్తుంటారు. మేము మొన్న దాదాపు 7 hours కూర్చున్నాను కేసీఆర్ గారితో. ఆ రోజు చాలామంది నాయకులు కూడా ఉండే, చాలామంది 2000 మంది కలిసినారు ఆ రోజు. ఆ 2000 మందిలో దాదాపు ఒక 8-10 మంది కేసీఆర్ గారితో గతంలో అనుబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఒక 8-10 మంది ఉత్తరాలు ఆయన చేతిలో పెట్టిపోయినారు, కేసీఆర్ గారి చేతిలో పెట్టినారు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మేమే 8-10 మంది కూర్చున్నాం. ఒక్కొక్క ఉత్తరాన్ని తీసినారు, చదివినారు. ఆ పక్కనే డస్ట్బిన్ ఉంది, ఆయన పక్కనే. ఉత్తరం చదవటము, చింపి అక్కడ వేయడం, ఉత్తరం చదవడం వెంటనే. ఇంకా ఈ ప్రపంచంలో ఇంకో మనిషికి ఉండదు. ఆ రోజు నాకు ఇచ్చింది కూడా నాకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంది అని నాకు ఇచ్చిండ్రు ఆయన. ఓకే. లేకపోతే నాకు అంత జాగ్రత్తగా ఉంటారు ఆయన. ఓకే. సో 8-10 ఉత్తరాలు తీసుకున్నారు, చింపిండ్రు, అందులో వేసిండ్రు, చింపిండ్రు, అందులో వేసిండ్రు. కేసీఆర్ గారిని నేను 2001 నుంచి చూస్తున్నది ఏంటంటే, ఏ ఉత్తరం తన చేతికి వచ్చినా ఆయన పక్కనే ఒక మిషన్ ఉంటుంది. ప్రగతి భవన్లో ఉన్నప్పుడు ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో పెడితే కట్టర్ లాగా మారిపోతుంది, మొత్తం కట్ అయిపోతుంది. ఇంకా బయట ప్రపంచానికి తెలియదు, ఆయన మనసులో ఉండాల్సిందే తప్ప ఇంకోటి తెలియదు. ఈ ఉత్తరం కూడా కవిత గారు స్వహస్తాలతో రాసిండ్రు, టైప్ కొట్టలేదు. అవును, టైప్ కొట్టలేదు, ఎవరికో తెలియదు, టైపిస్ట్ కూడా తెలియదు. స్వహస్తాలతో రాసిండ్రంటే అర్థమైంది ఇంకో మనిషికి కూడా తెలియదు, తన పిఏకి కూడా తెలియదు, వీలైతే తన హస్బెండ్కి కూడా తెలియదు అనేటువంటిది. రెండవది, ఆమె రాసి ఓ సీల్డ్ కవర్లో పెట్టినారు. అది తన తల్లిగారికి ఇచ్చినారు, తండ్రికి ఇవ్వమని. ఆమె నిజానికి ఆమెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు, ఆమె దేవత. కొన్ని వేల మంది కాదు, లక్షల మందికి చేయితోటి తినిపించిన ఆమె ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం తెలియదు ఆమెకు. ఆమె అసలు నాకు తెలిసి చూసే అవకాశమే లేదు. తల్లి తీసుకుపోయి కేసీఆర్ గారికి ఇచ్చింది. కేసీఆర్ గారు చూసిండ్రు, చదివిండ్రు, కట్టర్లో వేసేసిండ్రు. అది కట్ అయిపోయింది. ఎట్లొచ్చింది ఉత్తరం బయటికి? కొంపదీసి కవితనే లీక్ చేసుకుందా అంటారా? తెలీదు నాకు. నేనేమంటున్నానంటే, నేను మీకు జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాను. అసలు నేనేమంటున్నాను, ఒకవేళ కవితమ్మ నా ఇంటర్వ్యూ విన్నా ఆమె కూడా గుర్తుంటుంది, అన్న కరెక్టే చెప్తుండు కదా, మా నాన్న ఎప్పటికప్పుడు ఉత్తరాలు చింపేస్తాడు కదా అని. ఆయన ఉత్తరాలు పెట్టుకోడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోడు, ప్రతి ఉత్తరం చింపేయాల్సిందే. అటువంటిది ఇవాళ మీడియాకు, అదేవిధంగా సోషల్ మీడియాలో వీటి ద్వారా బయటకు వస్తే ఎట్లొచ్చింది అనేటువంటిది తల్లి అయితే ఎట్టి పరిస్థితులు కూడా చూసే అవకాశమే లేదు. ఆమె అసలు నాకు తెలిసి సీల్డ్ కవర్ కూడా చింపదు. ఇంకా అనుబంధాలు చెప్తాను నేను క్రాంతి. కవితమ్మకు మాకున్న అనుబంధం, ఆమె 2008లో జాగృతి పెడితే 2009లో కేసీఆర్ గారు, నేను అప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్, పార్టీ జనరల్ సెక్రటరీ నేను, మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్. అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు, అందరికీ టికెట్లు ఇచ్చినారు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. నాకు అవకాశం రాలేదు, ఎందుకంటే మా దగ్గర వేరే వాళ్లకు అవకాశం వచ్చింది, వేరే పార్టీకి. అప్పుడు మహబూబ్నగర్లో సింధు హోటల్ అని ఒక హోటల్ ఉంటుంది. కవిత గారేమో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఆమె షెల్టర్ తీసుకున్నారు. కవిత గారి భర్త నేను దాదాపు 10 రోజులు ఒకే హోటల్లో ఉన్నాం. ఓకే. అనిల్ నేను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే అంటే ఆ ఎన్నికల్లో జరిగిన ప్రచారాలు ఇవన్నీ ప్రచారం చేయడం మేము పార్టీ కోసం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, ఆయన సాక్ష్యం కూడా. ఆనాడు మేము
పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాలు తను బాధ్యత తీసుకుంది. బహుశా తన బాధ్యత కోడంగల్ తీసుకున్నారు, మక్తల్ తీసుకున్నట్టున్నారు, నారాయణపేట తీసుకున్నట్టున్నారు. 3 బాధ్యత వారు తీసుకున్నారు. నేను జడ్చర్ల, షాద్నగర్, మహబూబ్ నగర్ టౌన్, బహుశా దేవరకద్ర అనుకుంటాను. ఓకే. ఈ 4 నియోజకవర్గాలు నేను ఇన్ఛార్జ్ ఉంటి, నేను జిల్లా ఇన్ఛార్జ్ ఉంటి. కానీ పార్లమెంట్కి 3 నియోజకవర్గాలు మాత్రం వారు కోడంగల్ 2009లో నేను చెప్పేది, కోడంగల్, మక్తల్, బహుశా నారాయణపేట, ఈ 3 నియోజకవర్గాలు కవిత గారు పర్సనల్గా చూసినారు. సో ఆనాడు నుంచి నేను గమనిస్తున్నాను, 2009 నుంచి తను పొలిటికల్గా చాలా సీరియస్గా జాగృతి పెట్టినారు అంతే తప్ప పొలిటికల్గా లేరు. సో నేను కవిత గారిని చూస్తున్నాను. కవిత గారి కుటుంబంతో అనుబంధం ఉన్నది, కేసీఆర్ గారికి కవిత గారి పట్ల ఉన్నటువంటి అనుబంధాన్ని ఆనాటి నుంచి చూస్తున్నాను. కాబట్టి ఈ ఉత్తరాల గోల చేసి కుటుంబాన్ని మొత్తాన్ని బయటేసుకుంటే ఏం ఉపయోగం వస్తుంది? దానివల్ల అల్టిమేట్గా ఏం అవుట్పుట్ వచ్చింది? నేను అందుకే ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ లక్ష్యం ఉండాలి. రాజకీయ లక్ష్యంగా ఆమె సక్సెస్ఫుల్గా పోవాలి. ఎందుకంటే మాతో ఇంతకాలం ప్రయాణం చేసిన ఆమె కదా, ఆమె ఫెయిల్ కావాలని నేను ఎందుకు కోరుకుంటాను? కానీ మమ్మల్ని విమర్శించి, మమ్మల్ని మీన్స్ మా కేసీఆర్ గారిని, తండ్రి కదా, ఇంకా మిగిలింది ఎవరు? ఒక తల్లే మిగిలింది విమర్శకు గురి కావాల్సిన ఆమె. ఇక తల్లి అయిపోతే ఈ ప్రపంచంలో ఆమె అందరిని విమర్శించినట్టు. దీన్ని సమాజం సంతోషపడదు, సమాజం ఇష్టపడదు. ఆ విషయం ఆమె గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉత్తరాలు ఇవన్నీ కూడా ఎట్లొచ్చినాయి ఏందనేది ప్రజలు తెలుసుకుంటారు. అంటే మీరు క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే తన చేతికి ఉత్తరం పోతే మాత్రం చిరిగిపోతుంది, అది ఇది అందరికీ తెలుసు. కానీ ఆ లెటర్ బయటకు వచ్చిందనంటే అది కవిత మూలంగానే వచ్చి ఉండాలి అని అన్నట్టుగా ప్రజలు. నేనేమనట్లేదు, జరిగిన సీక్వెన్స్ని వివరిస్తున్నా, ఏం జరిగింటుంది, ఇది జరిగి ఉంటుంది అనేటువంటి. రైట్, ఓకే. అండ్ నయీం విషయంలో మీరు క్లియర్గా చెప్పేది ఏంటి అని అంటే, నయీం నేను జస్ట్ బ్యాచ్మేట్స్ మాత్రమే, నాకు ఆయనకు ఆ సంబంధం మాత్రమే తప్పి ఇంకా పెద్దగా సంబంధాలే లేవు అని అంటున్నారు. మీరు వేరే పోలీస్ ఆఫీసర్లను కలిసినాం, పెద్ద స్థాయిలోనే కలిసినాం, అది కూడా చెప్తున్నారు. నయీం అనేటటువంటి వ్యక్తి చనిపోయే ముందు రోజు వరకు కూడా మీతోటి అటాచ్లో ఉన్నాడు, మీతో సత్సంబంధాలు ఉన్నాయి, మీరు ఆయన ఏ పని చేసినా కలిసి చేసేది అని అన్నది బలంగా వినిపిస్తుంది. క్రాంతి, ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ఉంటాయి. అంటే కొన్ని రివీల్ చేసుకోలేని విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పని విషయాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ప్రపంచానికి తెలియని చాలా విషయాలు. నేను ఇంతకుముందే మీకు క్లారిటీ ఇచ్చినాను. డీజీపీ దగ్గరికి వెళ్ళాను, డీజీపీ కంప్లైంట్ చేసినాను నేను, ఇట్లా నా మీద స్పెక్యులేషన్స్ ఉన్నాయి, అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, దీన్ని కట్టడి చేయండి. ఒకటి వితిన్ ది నా పార్టీలో ఉన్నటువంటి శత్రువులు కావచ్చు, ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి. కుటుంబాల శత్రువులు ఉన్నప్పుడు పార్టీలలో ఉండరా? మీ బీఆర్ఎస్ పార్టీలో పట్టణాలు ఉంటారు కదా, సహజంగా ఉంటారు, ఏ పార్టీలో అయినా ఉంటారు. ఈ పార్టీ అంతేందుకు పీపుల్స్ వార్ లాంటి దాంట్లో చచ్చిపోతామని తెలిసిపోయినటువంటి పార్టీలో కూడా ఓరికోరికి వైరుధ్యాలు ఉంటాయి. ఒకదాన్ని అంటారు, ఇంకోదాన్ని అంటారు ఒక సబ్జెక్టుని. సో డెఫినెట్గా అటువంటి వాళ్ళు ప్రచారం చేసి ఉండొచ్చు. అయితే ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయని ఒక అంశం చెప్తాను క్రాంతి మీకు. మీరు మంచి ప్రశ్న వేసారు, అందులో కొద్దిగా తీవ్రమైన పదం వాడినరు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. 2011లోనే నేను నయీం చేతిలో చనిపోవాల్సింది, నేనే. ఇది ప్రపంచానికి తెలియదు, కానీ ప్రత్యక్ష సాక్షి రసమై బాలకిషన్, మీకు ఎమ్మెల్యే తెలిసి ఉంటుంది, అవును, నా పక్కనే ఉన్నాడు. నయీం నుండి నాకు 2011లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లలో ఉన్నాం. ఈ విషయం మొన్నటిదాకా మా జిల్లా మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి కూడా తెలుసు. ఆయన కూడా ఈ విషయం నేను షేర్ చేసుకుని ఎంబడే. 2011లో ఆయన నాకు ఫోన్ చేసి ఆ కోనపూరి రాములు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాలు ప్రస్తావించి, ఆయనకు మీరు షెల్టర్ ఇస్తున్నారు, ఆయనకు షెల్టర్ ఇవ్వద్దు, షెల్టర్ ఇస్తే తీవ్రంగా ఉంటాయి అని చెప్పి హెచ్చరించింది. నేను చెప్పినాను, మా పార్టీ నాయకుడు ఆయన, మా పార్టీ ఆఫీస్లో పడుకుంటుండు, మా పార్టీ ఆఫీస్లో పడుకుంటే షెల్టర్ ఇచ్చుడు ఏంటంటే, కాదు మీరు ఇంకా వేరే షెల్టర్ ఇస్తున్నారు అని. ఎక్కడో నా స్నేహితుడి ఇంటికి వచ్చిండు అని తెలిసింది. అతనికి రైవల్ ఉన్నట్టుంది. నిజానికి నువ్వు చెప్పే నయీం అనేవాడికి నాకేమో ఎప్పుడో కట్ అయిపోయింది 15-20 ఏళ్ల క్రితం. అతను నాకు 2011లో నా పక్కన రసమయ్య బాలకిషన్ ఉన్నాడు, పేరు కూడా ఉదాహరణ, ఏం సీక్రెట్ లేదు, నా కారులో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఇవన్నీ విషయాలు చెప్పుకుంటే, లేదా నువ్వు తప్పుగా ఉన్నావు,
నాకు ఆ రాములకి ఏం సంబంధం, మా పార్టీ నాయకుడు అంతే. మా పార్టీ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి సహజంగా మా పార్టీ ఆఫీస్లో పడుకుంటాడు, ఎందుకంటే భయంతో పడుకుంటాడు. అప్పటికే వాళ్ళ అన్నం చంపేశారు కాబట్టి కేసీఆర్ గారు పార్టీ ఆఫీస్లో షెల్టర్ తీసుకో, అటు ఇటు తిరగకు అని చెప్పేసి ఉంచినారు. ఆ తర్వాత కరెక్ట్గా అర్ధగంటకు మళ్ళీ ఫోన్ చేసినాడు, నువ్వు తమాషాలు చేస్తున్నావు, మొత్తం నువ్వు ఆయన కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండ్రు అన్నాడు మేము. ఉల్టా రివర్స్ స్టార్ట్ చేసిండు. ఓకే, నా ముఖం మారిపోయింది. నేను టెన్షన్ పడుతుందంతా రస్మై బాలకృష్ణ చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తారు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇంకొక నాయకుడు ఇప్పుడు మా పార్టీలో లేడు, అతను అప్పుడు మా పార్టీలో ఉండే, ఆయన పేరు కూడా తీసి మీరు ముగ్గురు కలిసి నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని. ఆ నాయకుడిని నేను చెప్పినాను, తప్పు, నువ్వు అందరినీ ఎవరెవరినో టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు తప్పు అంటే, ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే ఆ నాయకుడు నీకు ఆయనకేం సంబంధం లేకపోతే మీరందరూ కలిసి నన్ను ఇట్లా చేయాలని ప్రయత్నం చేస్తారు, లేకపోతే నువ్వు ఆ నాయకుని కొట్టు అంటాడు నన్ను. ఎంత దుర్మార్గం అంటే, ఎందుకు ఇంత తీవ్రంగా చెప్పాల్సి వస్తుందంటే, ఏదో ఒక రోజు, ఎందుకంటే నా మీద నా జీవిత కాలపులో క్రాంతి నా మీద బ్లాక్ స్పాట్ లేదు. నేను పుట్టిన నుండి మొదలుకొని ఈ రోజు వరకు నాకు దాదాపు 55 సంవత్సరాలు. మొట్టమొదటిసారిగా కొంతమంది దుర్మార్గులు ప్రచారం చేస్తూ వచ్చినటువంటి ప్రచారంలో భాగంగా ఇటువంటి అపవాదు తప్పదు కాదు. కానీ అందుకే దానికి నేను చెప్పుకోవాలని ఈ విషయాలు కూడా చెప్తున్నా, దాచిన విషయాలు ఇక తప్పవి. ఓకే అంటూ ఆయన అన్నటువంటి మాట, నీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారో తెలుసు, నాకు ఏ స్కూల్లో చదువుకుంటారో తెలుసు. నా పిల్లలు అప్పుడు నాకు తెలిసి 6th క్లాసు 7th క్లాస్ అమ్మాయిలు, 8th క్లాసు ఏమో అబ్బాయి. ఏ టైంకి వస్తారో తెలుసు, ఆటోలో ఏ టైంకి వస్తారో తెలుసు. నీ పిల్లలు నీకు ఉండాలనుకుంటే, నాకు ఆయన బెదిరించినటువంటి మాట. రస్మై బాలకృష్ణ సాక్ష్యం, జగదీష్ రెడ్డి సాక్ష్యం. నాకు చాలా అసలు పానిక్ అయిపోయినాను. అసలు ఏంది ఇది, ఎంత దుర్మార్గుడు ఇంట్లో మాట్లాడుతున్నాడు అని. మేము కలిసి ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినాం, కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం. అంటే ఈ దుర్మార్గుడు ఎవరికైనా అదిగాడు అనేది అర్థమయ్యి, మరి ఏం చేయాలి అని అంటే, ఒకవేళ ఇదంతా అపవాదు అంటే నువ్వు చెప్తున్నది నిజమైతే నువ్వు ఒక నాయకుడిని కొట్టాలి అంటాడు. పార్టీ ఆఫీస్లో ఆ నాయకుడు ఉండు అనేటువంటి విషయం తెలుసుకొని, నేను పార్టీ ఆఫీస్, మా ఆఫీస్ ముందల పోర్టికోలో వాళ్ళ మనిషిని ఒకడిని పార్టీ ఆఫీస్ ముందు వేగుని పెట్టిండు. వేగుని పెడితే ఆ వేగు చూసేటట్టుగా నేను మా పార్టీ నాయకుడిని నేను అందరు చూస్తుండే కొట్టాల్సిన పరిస్థితి, లేకపోతే నన్ను చంపేస్తా అంటాడు. ఈ ప్రపంచానికి ఇప్పుడు రివీల్ కాదు. కొట్టిరా మరి? ఆయనకు అర్థం కాలే. అతను పాపం నన్ను సొంత అన్నలాగా చూసుకుంటాడు, నన్ను సొంత అన్నలాగా చూసుకుంటాడు. అతను ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆయనకు అర్థం కాలే అసలు ఈ అన్నెందుకు నన్ను కొట్టిండు అని అర్థం కాదు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత కొంతకాలానికి అతను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండు. నేను ఎవరైతే కొట్టినో అతను చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు మా పార్టీలో లేడు, అధికార పార్టీలో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాడు. ఓకే. అతని తర్వాత అతనే అన్నాడు, అన్న నాకు తెలిసింది, నాకు తర్వాత విషయాలు అర్థమైనాయి, ఆ దుర్మార్గుడు నేను ఎంత బెదిరించిండు అనేటువంటి విషయం నాకు అర్థమైంది, అందుకే నువ్వు చేయి చేసుకున్నావు అనే విషయం నాకు తెలిసింది. ఆ వ్యక్తి పేరు చెప్పరా? ఇంకా అవసరం లేనిది కదా. ఓకే. అంటే మిగతా పేర్లు అన్నీ చెప్పినాను. ఇప్పుడు ఆయన పొజిషన్లో ఉన్నాడు, ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాడు, గౌరవంగా ఉన్నాడు, నేనంటే కూడా గౌరవంగానే ఉంటాడు కాబట్టి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కొన్ని కడుపులో ఉన్నాయి, బయట ప్రపంచానికి చెప్పకపోతే నేను నిందితుడిగా నిలబడతాను అనే ఒకే ఒక బాధ. ఇంకోటి ఏంటంటే, నేను నమ్ముకున్న సిద్ధాంతం వేరు, నేను పెరిగిన విధానం వేరు, నా నేపథ్యం వేరు, నా మీద ఆపోదించబడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు వేరు. దీనికి ఏమాత్రం పోలిక లేదు. అటువంటి వాటిని నేను నివృత్తి నీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చేసుకోక తప్పదు కదా. ఇప్పుడు నువ్వు ధైర్యం చేసి, నువ్వు చిన్నవాడు అయినా నన్ను క్వశ్చన్ అడిగినావు, కానీ నన్ను అడగని వాళ్ళు ఎంతోమంది మనసులో ఉంటుంది కదా. చలో దానికి క్లారిఫికేషన్ అంతే కదా. ఇప్పుడు అడగని వాళ్ళు, ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి నిజమే, నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను ధైర్యం చేసి అడిగిన ఒక మాట, కానీ అడగకుండా మనసులో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంత దుర్మార్గంగా ఉంటారంటే, నా ఐడియాలజీతో పనిచేసినటువంటి వాళ్ళే నాతో పాటు, అంటే కలిసి నడవకపోవచ్చు కానీ ఒకే పేద వర్గాల కోసం పనిచేసిన వాళ్ళము, ఒకే సమాజ నిర్మాణం కోసం పనిచేసినటువంటి వాళ్ళము. నేనేందో తెలియకుండా కొంతమంది దుర్మార్గులు అప్పుడు ఈ ప్రచారం జరుగుతున్నప్పుడు నా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిండ్రు. వాళ్ళు కూడా ఇది తెలుసుకుంటారని నేను ఇవాళ మీ ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నా. నేను అందుకే ఏమంటున్నానంటే, ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ఉంటాయి క్రాంతి, మనిషిలో దాచుకొని ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. అందులో నేను కొంత ఎక్కువ దాచుకుంటాను. ఇది సమాజానికి అవసరం లేదు అని అనిపించినప్పుడు నేను రివీల్ చేయాల్సిన అవసరం ఏముంది. కానీ
నా యొక్క నిజాయితీ నా యొక్క క్యారెక్టరే అదైతున్నప్పుడు నేను చెప్పక తప్పదు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు అది ప్రజల ప్రశ్న ఒకవేళ అయ్యి ఉంటే నేను ప్రజానాయకుడిగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పకుండా తప్పదు. కాబట్టి ఇవాళ నువ్వు అడిగిన ప్రశ్నకు చెప్తున్నాను. నేను ఒకవేళ ఆనాడు తెగింపుగా లేకపోతే 2007 నుండి నాకు లైసెన్స్ లివార్వల్ ఉన్నా కానీ ఎన్నడూ నేను అది చేసేవాడిని కాదు. ఎప్పుడైతే అతను బెదిరింపు వచ్చిందో ప్రతిరోజు నా బొడ్లో రివాల్వర్ ఉంటుంది. ఎవ్రీడే నేను ఇంటికి చేరుకునేంత వరకు ఏ దారిలో పోతున్నో తెలియదు. నా డ్రైవర్కే తెలియదు ఏ దారి నుంచి వెళ్ళి నేను ఆ డ్రైవరే పరిశాన్ అయ్యేవాడు. సార్ ఈరోజు ఈ గల్లి అంటుండు, తెల్లారి మరో గల్లి అంటుండు. అతన్ని ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత నాకు అనుకూలంగా ఉన్నటువంటి మా ఊరి పిల్లల్ని ఓకే చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తుండ్రు, అన్న ఏడ్చుకుంటూ చెప్పినటువంటి మాట, అన్న నీ పేరు చెప్పి 3 సార్లు మమ్మల్ని కొట్టిండ్రు. కొడుతూ అన్నటువంటి మాట వాళ్ళ మనుషులు కొడుతూ అన్నటువంటి మాట, మీ అన్న ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడు రా, ఇంకా బతికున్నాడు అని. ఇది ప్రపంచానికి తెలియని మరొక షేడు. కాబట్టి ప్రజలు కూడా విఘ్నులైనటువంటి ప్రజలు ఎదురుపడుతున్నాయే, కనిపిస్తున్నాయే, ప్రచారంలోనే నిజాలు కావు. నా ఒక్కడి విషయం కాదు నేను చెప్పేది. ఏవైనా ఇప్పుడు నీ మీద ఏదైనా ఆరోపణ వస్తే క్రాంతి అంటే ఏంది అనేది చూడాలి. క్రాంతి మొత్తము అంటే 99% బాగానే ఉండి 1% ఏదో ఆరోపణ రాగానే ఆరోపణలో మొత్తం క్రాంతి చెడ్డవాడు అనేటువంటి ప్రచారం జరగకూడదు. ఏదైనా ఒక ప్రభాకర్ కోసం రైట్ అందుకే అంటున్నానంటే ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నటువంటి సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత బేరీజ్ చేసుకొని ముందుకు పోతే మంచిగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయాల్సింది. కాబట్టి మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎక్కడా రివీల్ చేయనటువంటిది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని 3-4 వ్యక్తులకు మాత్రమే తెలిసిన విషయాన్ని ఇవాళ ప్రపంచానికి తెలిసేటట్టుగా వాళ్ళ మనసులో ఒకవేళ ఎక్కడైనా ఉండి ఉంటే అది నివృత్తి అయ్యేటట్టుగా నువ్వు ప్రశ్న నన్ను అడిగినందుకు నీకు నిజంగా కూడా కృతజ్ఞతలు క్రాంతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మీ పార్టీలో విత్ ఇన్ ద పార్టీ అంటే నేను నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా, మంత్రి స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తులతోటి మీకు పొసుగుతలేదు అని అన్నది క్లారిటీ ఉంది నాకు. అంటే నాకు వ్యక్తిగా ఏముండవు క్రాంతి. అయితే కొంతమంది వ్యక్తులు ఏముంటారంటే సహజంగా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎప్పుడైనా నేను నష్టం చేసి ఉంటే నీ మనసులో ఉంటుంది ప్రభాకర్ అన్నకు నేను నష్టం చేసినా అని. నీ మనసులో అది నిన్ను వెంటాడుతూ నేను ఎంత నీకు మంచిగా ఉండాలని, అరే నువ్వు నష్టం చేసినవుతి నీకు మంచిగా ఉండాలనుకున్నా కానీ లేదు నేను నష్టం చేసిన కాబట్టి ఈయన మనసులో ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఎవరైనా నాకు కొద్దిగా దూరంగా ఉండి ఇంకా నష్టం చేయాలని ప్రయత్నం చేస్తే నేనేం చేయలేను. కానీ నాకు శత్రువు అనేవాడు ఉండకుండా ప్రయత్నం చేసుకుంటా. నేను నా నేచర్ చెప్తాను మీకు. నాకు ఎవరైనా నచ్చకపోతే ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట్లాడుకునేటువంటి సందర్భం రానియను. ఇప్పటివరకు ఎవరితో జరగలేదు, నాకు ఇష్టం లేదు. ఇంకా మళ్ళీ కలిసినప్పుడు నమస్కారం పెడతాను, కంపల్సరీ విజ్ చేయాల్సిందే. శత్రువుతో కూడా విజ్ చేసేటువంటి ఏకైక మనిషి నేను విజ్ చేస్తాను. సో అట్లా అంతెందుకు రాజకీయమైనటువంటి వైరుధ్యం ఉండి ఇప్పుడు చాలామందికి నువ్వు టికెట్ ఎక్స్పెక్ట్ చేసినావు, ఇంకా వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అక్కడ, వాళ్ళు ఏంది అని అంటే వాళ్ళు ఎదురైతే కూడా నేను విజ్ చేస్తాను. కాబట్టి నాకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటాను. అట్లా మీరు అన్నట్టుగా మా పార్టీలో కూడా ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. ఉన్నారా అంటే మీ పార్టీలో మీ కాళ్ళు పట్టుకొని కింది గుంజేటోళ్ళు ఉన్నారా? నా ఒక్కడి కోసం కాదు క్రాంతి, ప్రతి రాజకీయ పార్టీలు ఉంటారు, నాకు ఉన్నారు అంతే. ఇక దాంట్లో అనుమానం లేదు. అందుకే అంటున్నా నేనేం అతీతుని కాదు, నేను దైవ అక్కడి నుంచి రాలేదు, నేను ఆకాశం నుంచి ఊడిపడలేదు. మిగతా రాజకీయ పార్టీలో ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఒక ప్రత్యర్థి కాకుండా ఎటువంటి అది లేకున్నా వెనుక గుంజే వాళ్ళు ఉంటారు తప్పకుండా, నాకు కూడా ఉంటారు. మీ విషయంలో కారణం ఏందో తెలుసుకోవచ్చా? అంటే కారణం ఏముండదు. ఇప్పుడు ఏమవుతుంది క్రాంతి, ఎవరైనా కేసీఆర్ గారితో పాటు నేను 2001 నుంచి ఉన్నాను. కేసీఆర్ గారు నా మంచి చెడులు అన్నీ ఆయనకు తెలుసు. ఎవరు ఉంటారు ఒకవేళ ఏదైనా ఉంటే కేసీఆర్ గారితో పాటు నాలాగా సమానంగా నేను పనిచేసినటువంటి వాళ్ళు ఎవరన్నా నాతో థ్రెట్ అని ఏదైనా ఫీల్ అయితే, థ్రెట్ మీన్స్ ఏదన్నా ఇబ్బందిగా నా ప్లేస్ ఈయన భర్తీ చేస్తాడని కూడా అనుకోవచ్చు. అంత అమాయకంగా మాట్లాడాను నేను. అది తెలియని దాంతో వచ్చేటువంటిది, ఇది ఒక అభద్రత నుంచి వెళ్ళి వచ్చేటువంటిది. కొన్ని సందర్భాల్లో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అభద్రతలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఏమంటారు ఎత్తుగడకు పై ఎత్తుగడలు, ఇట్లా 3-4 రకాల ఈక్వేషన్స్లో ఎక్కడో దగ్గర తప్పకుండా ప్రతి పార్టీలో ఉంటారు, భిన్నమైన అభిప్రాయాలతో ఉంటారు. అట్లా నాకు కూడా భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా మా పార్టీలో కూడా ఉన్నారు. దాంట్లో నాకేం నేను
ఉండకపోతే అది అబద్ధం అవుతుంది. నేను అబద్ధం చెప్పినట్టు నువ్వు ప్రశ్న నన్ను మొదట్లో అడిగినావు క్రాంతి, అన్ని నిజాలు మేము అడగొచ్చా అని. మీరు నన్ను అన్ని విషయాలు కరెక్ట్గా నేను సమాధానం చెప్తాను, ఇది అబద్ధం ఒకటి చెప్తే ఎట్లా? అన్ని నిజాలే చెప్పిన అంటారు ఈ ఇంటర్వ్యూలో మొత్తం. అంతే కదా, నేనేమంటున్నాను, ప్రతి పార్టీలో ఉంటారు ఎవరన్నా. మీకు మళ్ళీ ఇంటర్వ్యూలో ఇంకెక్కడన్నా ఎవరన్నా నాకు ఎవరు లేరు, నేను అజాత శత్రువు అని ఎవరన్నా మాట్లాడితే అది అబద్ధము. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒకరు ఒక డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వాళ్ళు ఉంటారు. అట్లా నాకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వాళ్ళు మా పార్టీలో కూడా ఉన్నారు. రైట్, తిరిగి మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా? బీఆర్ఎస్ పార్టీ 100% వస్తుందా? ఇవాళ బహుశా 7వ తేదీ అనుకుంటాను, 2026 జనవరి 7వ తారీఖు నాడు చెప్తున్నాను. 2028లో జరిగే ఎన్నికల్లో 90 సీట్లతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. 90 సీట్లతో అధికారంలోకి వస్తాం. ఓకే, మీరు ఇందాక జ్యోతిష్యం చెప్పనన్నారు, ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు అంటున్నానంటే, నేను స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేసినాను, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను, కొన్ని వేల కిలోమీటర్లు కేసీఆర్ గారితో తిరిగినాను. ఇవాళ ముఖ్యమంత్రి కన్నా ప్రతి నియోజకవర్గం గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి నియోజకవర్గం పేర్లతో సహా చెప్తాను నేను. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు, ఓడిపోయిన వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా చెప్తాను. అన్ని నియోజకవర్గాలతోటి నాకున్నటువంటి అనుబంధం. ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తే, ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీలోని ఎప్పుడు ట్రెడిషనల్గా గెలిచే ఎంఐఎం, ఇంకా అక్కడక్కడ కొంత సొంత ఇమేజ్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గెలిస్తే తప్ప మళ్ళీ డెఫినెట్గా 90 సీట్లతో మేము అధికారంలోకి వస్తున్నాం. నేను జ్యోతిష్యం కాదు, నాకు వచ్చే ఫీడ్బ్యాక్తో చెప్తున్నాను. రైట్, 90 ఎందుకు 90 అని స్పెసిఫిక్గా అంటున్నానంటే, మన సర్పంచ్ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలని మేము అనలైజ్ చేసుకున్నాం. ఓకే, దాన్ని బట్టి చెప్తా ఉన్నారు మీరు. రైట్, ఆ 90 స్థానాలలో కర్ణ ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉంటారా? ఉండాలని కోరుకుంటున్నాను క్రాంతి. ఈసారి తప్పకుండా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తారు. ఆయనతో పాటు నేను నిజాయితీగా నిబద్ధతతోటి ప్రయాణం చేసినాను. అవకాశం వచ్చినా రాకున్నా కొన్ని సందర్భాల్లో నాకు మళ్ళీ అది చేస్తామని చెప్పి ఒకవేళ కాకపోయినా నాకు పార్టీ ముఖ్యం, కేసీఆర్ గారు ముఖ్యం. కేసీఆర్ గారు నాకు అక్షరాలు దిద్దించింది, నాకు ఆ కృతజ్ఞత ఉన్నది, నాకు ఆ విజ్ఞతతో మాట్లాడుతున్నాను. డెఫినెట్గా కేసీఆర్ గారు నేను కోరుకున్నటువంటి చట్టసభ అయినా శాసనసభకు తీసుకుపోతారని నమ్మకం ఉన్నది నాకు. రైట్, క్యాబినెట్లో ఉంటారా మరి? దాన్ని నేనేమంటున్నాను, ఒక కోరిక నేను ఉండడం అనేటువంటిది నా చేతిలో ఉంటుంది. నన్ను ఏం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది, ఏం చేయాలో పార్టీ ఆలోచిస్తుంది, అంతే కదా. నా కోరిక నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలి, నేను శాసన మండలి సభ్యుడిగా ఉండి శాసనసభ్యుడిగా కూడా ఉండాలనేటువంటిది నా కోరిక. డెఫినెట్గా ఈసారి నాకు అవకాశం ఇస్తారు అనేటువంటిది ఇప్పటికే నేను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మునుగోడు నుంచి, అంటే మునుగోడు ఈసారి బైఫర్కేషన్ అయింది అనేది అంటున్నారు క్రాంతి. ఓకే, మునుగోడు బైఫర్కేషన్ అయితే మునుగోడులో భాగమైనటువంటి వచ్చేది, కానీ తప్పకుండా పోటీ చేయాలని దాంట్లో ఉన్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాను. రైట్, మీరు అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసింటారు కదా, ఎప్పుడన్నా గన్ను పట్టుకునేటటువంటి సందర్భం వచ్చినా మీకు? గన్స్ చాలా సందర్భాలు పట్టుకున్నాను. ఇప్పుడు నాకు లైసెన్స్ రివాల్వర్ ఉంటుంది, నాకు దాదాపు 2007 నుండే. నేను ఆ టైంలో గురించి అదే 2007 నుండే నాకు లైసెన్స్ రివాల్వర్ ఉంది. రివాల్వర్లు పట్టుకోవడం కొత్త ఏం కాదు, కానీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను పార్టీకి అనుబంధంగా పనిచేసినాను. కాకపోతే నా అనేక సందర్భాల్లో వెపన్స్ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి, క్యారీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మేము ఎన్నడూ వాడలేదు, వాస్తవం పేల్చలేదు, ఎన్నడూ పేల్చలేదు. రైట్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆపరేషన్ ఖగార్ నిజంగా దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే నేను ముందు నుంచి కూడా ఒక అభిప్రాయంతో ఉన్న క్రాంతి, ఇప్పుడు కాదు. 92 తర్వాతనే మనం పరిస్థితులను ఒకసారి గమనిస్తే, ఎప్పుడైతే పీపుల్స్ వార్ మీద నిషేధం ఎత్తివేసిండ్రో ఎందుకో పెడదారులు పట్టింది అనిపించింది. ఆనాడు రిక్రూట్మెంట్ అంతా కూడా రాంగ్ జరిగింది అనిపించింది నాకు. ఇప్పుడు 92 కంటే ముందు రిక్రూట్మెంట్ని ఒకసారి మీరు గమనిస్తే 69 నుంచి మొదలుకొని చాలా క్వాలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంటుండే. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రామాల్లో బాగా పీడితులు, బలమైన కారణాలతోటి పార్టీని పోయి పేదవర్గాల పక్కన నిలబడ్డారు ఉన్నవాళ్ళు. 92 తర్వాత అసలు కారణాలు లేకుండా చిన్న కారణాలతోటి, వ్యక్తిగత కారణాలతోటి పార్టీ రిక్రూట్మెంట్ పెరిగింది. సరే, అయినా కొనసాగింది అనుకుందాం. 2000 సంవత్సరం తర్వాత గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చినటువంటి అనేక మార్పుల్లో ఫోన్లు కావచ్చు, సిస్టమ్ కావచ్చు, చాలా పెరిగింది. దానికి అనుగుణంగా పార్టీ వ్యవహరించలేదు. నిజానికి పార్టీ దానికి అనుగుణంగా వ్యవహరించాలి. మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ చేస్తే దానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా నిజానికి ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నేను గతంలోనే ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన డీసీ లాంటి వాళ్ళకి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్పాను నేను, మీరు ఫోన్లు వాడుతుండ్రు, మీ జీవితం
ఇబ్బంది అవుతుందని వ్యక్తిగతంగా చెప్పినాను. పాపం వాళ్ళ తర్వాత కొంతకాలానికి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ఎన్కౌంటర్లో 2001 జూలైలో జరిగినటువంటి ఒక పెద్ద ఎన్కౌంటర్లో దాదాపు 7-8 మంది చనిపోతే వాళ్ళు అంతకంటే 2 నెలల ముందు నేను హెచ్చరించినాను ఒక పెద్ద నాయకుడిని, మీరు ఫోన్లు వాడి అంటే 2001 నేను చెప్పేది. మరి ఇవాళ 2025లో ఉన్నాం మనం. 2001 నుండి 2025 వరకు అనేక మార్పులు జరిగినాయి. అంతెందుకు రాజకీయంగా ఉండే మాలాంటి వాళ్ళని ఫోన్ ట్రాక్ చేసి ల్యాంకో మీద దాడి జరిగిందని చెప్పేసి ఎక్కడో హంపీలో మేము పడుకుంటే హంపీ నుంచి ఆ ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి తీసుకొచ్చి 22 రోజులు జైలు వేసింది మమ్మల్ని. మేము రాజకీయ అదే మేము వాస్తవానికి మేమేం నిషేధిత పార్టీలు లేము. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ల్యాంకో మీద దాడి జరిగితే అంత నిర్బంధంగా ప్రభుత్వం ఉంటుంది, అంత కట్త్రోటుగా ఉంటుంది ప్రభుత్వం. అసొంటిది మీరు తుపాకులు పట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు ఒక్కొక్కరిగా ఎంత అసలు సంపద, దేశ సంపద, ఒక్క ప్రాణము దేశ సంపద. నిజానికి 70 ఏళ్ల వయస్సు ఈ దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ప్రాణం పోతుంటే ఈ దేశ సంపద అంటాను నేను, మనిషి చనిపోవడం అనేది. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు ఇంజనీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, టీచర్లుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎట్లా మళ్ళీ తయారవుతారు? అందుకేమంటున్నంటే వాళ్ళ లైన్ మార్చుకోవాల్సి ఉండేనేమో, దారి మళ్ళీ కొత్త దారి ఎన్నుకోవాల్సి ఉండేనేమో అని నాకు చాలా కాలంగా మనసులో పీడిస్తున్నటువంటి మాట. దాదాపు 4-5 సంవత్సరాలుగా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే సరిగ్గా 4-5 నెలల క్రితం మనం సోను కావచ్చు, ఆశన్న కావచ్చు, వీళ్ళిద్దరూ బయటకు వచ్చినటువంటి సందర్భంలో, సరే సోను బయటకు వచ్చిన సందర్భంలో ఆయన వ్యవహరించిన తీరు పట్ల కొంత అభ్యంతరం చాలామందికి ఉంది, నాకు కూడా ఉన్నది. నువ్వు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వాడివి, కానీ నీ లొంగుబాటు అనేటువంటిది చాలా కొద్దిగా అవమానకరంగానే ఇబ్బందికరంగానే కనిపించింది. ఉండాల్సి ఉండే అట్లా. అదే ఆశన్న చెప్పినాడు, విషయం చెప్పినాడు. అందుకేమంటున్నానంటే లొంగుబాట్లో నేను తప్పుపోవట్లేదు, ఒక్కొక్కరు ప్రాణాలు పోతుంటే, కానీ ఏ ఆశయం కోసమైతే మీరు ఆనాడు ఎత్తిన జెండా ముందుకు తీసుకుపోతున్నారో, నిజమే ఆనాడు తుపాకీ రాజ్యాధికారం అని చెప్పేసి అనుకోకపోవచ్చు ప్రారంభంలో, కానీ చివరికి ఆనాడు రాజ్యం కావచ్చు, రాజ్యానికి అండగా ఉన్నటువంటి భూస్వాములు, పెట్టుబడిదారులకు నిలువరించాలంటే తుపాకీ ధ్యేయం అనుకున్నారు. తుపాకీ పట్టుకోకపోతే వాళ్ళని తట్టుకోలేమనుకుని తుపాకీ పట్టుకున్నారు. మరి అటువంటి తుపాకీ పట్టుకొని ప్రాణం పోయినా పర్వాలేదు, పేద ప్రజల కోసం కొట్లాడతాం అనుకున్న వాళ్ళు ఇవాళ కొద్దిగా లైన్ మార్చుకొని డెఫినెట్గా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇటువైపు వచ్చి పేదల పక్షాన కొట్లాడితే బాగుంటుందని నాకు చాలా కాలంగా మనసులో ఉన్నటువంటిది. సరే, ఈ మధ్య ఒక్కొక్కరి ప్రాణాలు పోతుంటే బాధ ఉన్నా కానీ ఆపరేషన్ ఖగార్ అనేది దుర్మార్గం. ఖండిస్తారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. మనుషులను చంపేసి కార్పొరేట్ సంస్థలకు దండకారణ్యాన్ని అప్పజెప్పాలనేటువంటిది ఎంత దుర్మార్గం. ఈ సంపద ఎన్నడైనా భూమిలో ఉన్న సంపద ప్రజలకు ఉపయోగపడాలి క్రాంతి, నేను దానికి అభ్యంతరం ఎన్నడూ చెప్పను. కానీ మనిషిని చంపి ఆ సంపద క్యాపిటలిస్టులకు బూర్జువాలకు ఉపయోగపడాలని కోరుకుంటేనే తప్పు అంటున్నాను. అది ప్రజలకు ఉపయోగపడితే తప్పేం లేదు. కలప ఉంటుంది, వంట చెరుకు ఉంటుంది, అది ప్రజలకు ఉపయోగపడితే తీసుకొని పోతారు. ఇంకోటి ఉంటుంది, సున్నపురాయి ఉంటుంది, ఇంకో రకంగా ఉంటారు. కానీ నువ్వు అసలు కార్పొరేట్లకు లాభం అవుతుందని చెప్పేసి ఆపరేషన్ ఖగార్ పేరుతో తుపాకీ పట్టుకుని వీళ్ళని చంపి, తుపాకీ అండగా నిలబడ్డని సామాన్యులను చంపి, దండకారణ్యాన్ని ఖాళీ చేసి ఇవాళ జనారణ్యంగా మార్చాలని ప్రయత్నం చేసి చివరికి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ శవాల మీద ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ప్రయత్నం కొంతమంది క్యాపిటలిస్టులు చేస్తే దానికి ప్రభుత్వాలు అండగా ఉంటే డెఫినెట్గా అభ్యంతరకరం, వ్యతిరేకిస్తారు. డెఫినెట్గా ఆపరేషన్ ఖగార్ని వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నాను. వీళ్ళను కూడా మారుతున్నటువంటి పరిస్థితులలో తమ పందాన్ని మార్చుకొని ప్రజల కోసం పోరాటే పందం ఉంది ఈ దేశంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించినాడు. ముఖ్యంగా మనకు గొప్ప హక్కు ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. అద్భుతంగా విషయాలు చెప్పగలుగుతాం మనం, అద్భుతంగా సమాజాన్ని తీసుకురాగలుగుతాం, చైతన్యం చేయగలుగుతాం, తీసుకొచ్చి తిరుగుబాటుకు సిద్ధం చేయొచ్చు. ప్రభుత్వాలు చేసే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది దుర్మార్గంగా, ప్రభుత్వం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వానికి వస్తే ఇటువంటి వాళ్ళు వచ్చి ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పేం కాదు. తుపాకీ పట్టుకున్నప్పుడే తప్పు అవుతుంది, ఎందుకంటే అది
రాజ్యాంగబద్ధమైంది కాదు కాబట్టి వాళ్ళు లైన్ మార్చుకొని ఇప్పటికైనా ప్రజా జీవితంలోకి వస్తే డెఫినెట్గా అందరం వెల్కమ్ చేయాలి. రైట్. అంటే మీకు కొంత అవగాహన ఉన్నది, కొంత దాంట్లో టచ్ ఉంది కాబట్టి అడుగుతున్నా. నిజంగా కులం అనేటటువంటి రోల్ ప్లే చేస్తుంటుందా? అసలే చేయదు క్రాంతి, అసలే చేయదు. ఉండదా? కులమే నిజమైతే అంటే ఎక్స్ట్రీమ్గా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్, అది ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ, అతని ప్రాణమే పోవడానికి సిద్ధమయ్యి ఆర్గనైజేషన్లకు పోతే ఇంకా కులం అనే గోడ ఎక్కడిది? రైట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను చెప్పిండు, ఆల్రెడీ మావో తను హిడ్మాన్ ఏమో చంపిరు, అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులనేమో లొంగ తీసుకున్నారు. అంటే ఈ మధ్య 1-2 సంఘటనలు జరిగినాయి. 1-2 కాదు, చాలా సంఘటనలు జరిగినాయి. నిజానికి 1-2 ఇంకా చాలా జరిగినాయి. దాని నుంచి అదే ప్రాతిపదికగా, అదే ఉదాహరణగా తీసుకుంటున్నారు. నిజానికి బేసిక్ అక్కడ అసలు అది కాదు కదా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి. మనం చూసిన ఒక అమ్మాయిని, దళిత అమ్మాయిని ఏమేమో చంపేసిండ్రు, అందరినీ అగ్రకులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అదే ఆరోపణలు ఉన్నాయని వదిలిపెట్టిండ్రనే ఆరోపణ కూడా ఉంది. నేనేమంటాను, వ్యక్తిగా ఎవరైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక సందర్భం చెప్తాను నేను. మా ప్రాంతంలో ఒక బీజేపీ నాయకుడిని చంపేసిండ్రు, మా మునుగోడు ప్రాంతంలో. ఆనాడికి కొంత దళాలు ఇవన్నీ కూడా మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. ఆ వచ్చినటువంటి దళము 8 మందో 10 మందితో వచ్చింది దళం ఆ ఊరికి. నేనేం అక్కడ ప్రత్యక్షంగా లేను, అక్కడ చెప్పినటువంటి వాళ్ళ వివరాలు తీసుకొని కోడ్ చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వచ్చినటువంటి ఆయన శత్రువు కాదు వాస్తవానికి, బీజేపీ నాయకుడు మాత్రమే. వచ్చిన ఆయన ఒక ఊర్లో పడుకొని ఉన్నాడు, ఆయన రాత్రి అక్కడ బస చేస్తున్నాడు. దళం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నది. 2 గ్రామాల జరిగింది చూడండి, ఎంత విచిత్రంగా. చాలా మంచి గుర్తు చేశారు. ఒకటేమో ఇప్పుడు పాక హనుమంతు చనిపోయారు కదా, ఆయన ఊరు పక్కనే తేరెడ్పల్లి అనే గ్రామంలో ఒకటి జరిగింది. మరొకటేమో మా సొంత మండలం లచ్చమ్మగూడెంలో ఇంకోటి జరిగింది. ఇటువంటి సంఘటనలే. ఒకరేమో బీజేపీ నాయకుడు, ఇంకో ఆయన ప్రజాపంత నాయకుడు. చూడండి, ఆయనని కూడా తుపాకీ పట్టుకొని పోయినటువంటి వాళ్ళు. అయితే ఈ 2 సంఘటనలు ఎంత గమ్మత్తుగా జరిగినాయంటే, గమ్మత్తనను బాధాకరంగా జరిగినాయంటే, బీజేపీ నాయకుడు అక్కడ పడుకుండని చెప్పేసి దళం వచ్చింది, ఆయనను చంపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి దళ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఈయన మన టార్గెట్ కాదు కదా అని చెప్పేసి, అంటే అందులో చంపాలని నిర్ణయించుకున్నటువంటి ఒక లేడీ అన్నటువంటి మాట ఏంటంటే, నా హస్బెండ్ కూడా ఇంట్లోనే చనిపోయాడు కదా, ఆయన రాజ్యానికి ఏమైనా తప్పు చేసిండా, ఆయన చనిపోయాడు కదా, రాజ్యాంగ అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా పర్లేదు, మన శత్రువులు అని చంపేసారు. అదే లచ్చమ్మగూడెం అనే ఇంకో గ్రామంలో మందడి సత్తిరెడ్డి అని విక్రమ్ పేరు మీద ఆయన ప్రజాపందలో చాలా కాలంగా, కొన్ని ఏళ్లుగా, దాదాపు చనిపోయే వయసుకు ఆయన 65 సంవత్సరాలు ఉంటుంది. పీపుల్స్ వార్కు అటు ఇటుగా పనిచేస్తున్న ఆయన కూడా ప్రజాపందలు. ఆలేరు ప్రాంతంలో, మీది కూడా బహుశా ఆలేరు ప్రాంతమే అనుకుంటున్నాను, ఆలేరు ప్రాంతంలో పీపుల్స్ వార్, ప్రజాపంద ఈ 2 పోట్లాడుకొని దాదాపు 18 నుండి 20 మంది చావులకు కారణమైంది ఆ ప్రాంతం అంతా కూడా. అదే కోపంతో, ఎటువంటి శత్రుత్వం లేనటువంటి మందడి సత్తిరెడ్డి, ఆయన నిజానికి అగ్రకులమే. ఇప్పుడు మీరు కుల ప్రస్తావన చేస్తే చెప్తున్నాను. వచ్చినటువంటి దళం, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆయన ఉన్నాడు కదా ఆలేరు ప్రాంతంలో, మనకు వాళ్ళకు వైరుధ్యం నడుస్తుంది కదా అని చెప్పేసి ఆయనను కూడా చంపేసినారు. నేనేమంటున్నానంటే, ఒక మనిషిని చంపుతున్నటువంటి కారణాన్ని ఒక తీరైన చూసి అది మొత్తం సిద్ధాంతానికి ఆపాదించడమే తప్పంటాను, అది మొత్తం పార్టీకి ఆపాదించడమే తప్పంటాను. ఎందుకంటున్నానంటే, అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఆ ఒక వ్యక్తిగా తీసుకున్నటువంటి నిర్ణయం కొన్ని సందర్భాల్లో చాలామంది ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, చాలామంది కానీ అదే పూర్తి సిద్ధాంతం కాదు, అదే పార్టీ యొక్క విధానం కాదు, అదే పార్టీ జస్టిఫై చేసే ముచ్చట కూడా కాదు దానికి. అందుకే అంటున్నా, అనేక సందర్భాల్లో ఇటువంటి జరిగినాయి. కొన్నిసార్లు పోలీసు వ్యాన్ వస్తుందని చెప్పేసి పేల్ చేస్తే ప్రజలు చచ్చిపోయినటువంటి సందర్భాలని, ఆ ఒక్కడు చేసిన తప్పు మొత్తం ఆ పార్టీ మీద ఆపాదించడం తప్పు అంటున్నాను. అంటే పార్టీ సిద్ధాంతం ప్రజల్ని చంపడం కాదు. కాబట్టి అందులో ఆ పార్టీ, మీరు అన్నట్టుగా నేను పార్టీకి అనుబంధంగా కొంత పనిచేయవచ్చు, కానీ దూరంగా గమనించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. కులం బేస్గా ఎన్నడూ కూడా ఆ పార్టీ నిర్మాణం జరగలేదు. ఆ మాటకు వస్తే, నిన్న మొన్నటి దాకున్న చీఫ్ ముప్పాల లక్ష్మణరావు, ఇప్పుడున్న తిప్పిరి తిరుపతి ఎవరు, ఎంత వైరుధ్యం ఉంది చూడండి. కొండపల్లి సీతారామరెడ్డి ఎవరు, ముప్పాల లక్ష్మణరావు ఎవరు, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎవరు, అనేక మందిని మనం చూస్తే. కాబట్టి ఆ పార్టీని మనం, ఎందుకంటే ప్రజల కోసం త్యాగం చేసినటువంటి పార్టీ, ప్రజల కోసం ప్రాణాలు వదిలిపెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీలో ఒకరిద్దరు ఒకవేళ పెడదోరలు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల్లో ఒకరో ఇద్దరు చేసినటువంటి చిన్న తప్పుకు మొత్తం పార్టీని, సిద్ధాంతాన్ని తప్పుగా మాట్లాడుకోవడమే తప్పు అవుతుంది. ఓకే.
రైట్, మీకు నయంకు సంబంధం ఏంది అసలు? నాకు తను డిగ్రీలో బ్యాచ్మేట్ క్రాంతి. ఓకే. డిగ్రీలో మేము భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజీలో అందులో ఒకే ఆర్గనైజేషన్లో కూడా పనిచేసినాం కదా మేము. ఆర్ఎస్లో ఇద్దరం కలిసి పనిచేసినాం. ఓకే. అంతే తప్ప నయం 92 కాదు 91లోనే ఆయన బహుశా పార్టీలోకి వెళ్ళిపోయినాడు. 91 తర్వాత ఇంకా ఎప్పుడు అసలు నయంతో సంబంధాలు కానీ చదువుకుంటున్నప్పుడు ఉన్నటువంటి సంబంధమే. కానీ కొంతమంది దుర్మార్గులు ఆయనతోటి అనుబంధం కొనసాగించినటువంటి వాళ్ళు, ఆయనతోటి ఏదైనా లాభం పొందుతామని అనుకున్న వాళ్ళు, అతను బయటకు వచ్చిన తర్వాత అతని యొక్క సామ్రాజ్యంలో వీళ్ళు కూడా కొంత భాగమై పనిచేసినటువంటి వాళ్ళు 91 కంటే ముందే కర్ణె ప్రభాకరు బ్యాచ్మేట్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీ యోజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు. ఈయనకు ఎందుకు క్లోజ్గా ఉండడు, ఈయనకు అనుబంధంగా ఉండుంటాడు కదా అని ఊహించొకటైతే, రెండవది కొద్దిగా నాకు గిట్టని వాళ్ళు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు. 1-2 సోషల్ మీడియాలో, ఒక పత్రికల్లో రాయించారు. వాస్తవానికి ఒక పత్రికల్లో రాయిస్తే నేను ఆనాడే మా కేటీఆర్ గారు ఎంబడే అలర్ట్ చేసినారు. కేటీఆర్ గారు అప్పుడు ఆయన స్టేట్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే. అప్పటికే నయీం చనిపోయినప్పటికీ అన్ని ఆధారాలు బయటకు వచ్చేసినాయి క్రాంతి. ఆయన చనిపోయే ముందే ఆయన ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడుతుండ్రు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అది చేసింది. ఆయన యాక్టివిటీ కూడా వీళ్ళ ప్రభుత్వం సర్వేలెన్స్లో ఉంది, పోలీసుల సర్వేలెన్స్లో ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరు ఆయనతోటి అంటగాగినరు, ఎవరు అండగా ఉన్నారు, ఎవరు ఆయనను కాపాడినరు అనే ఎవిడెన్సులు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టే కేటీఆర్ గారు నన్ను ఎమ్మడే, బహుశా అది 8వ తారీఖు నాడు అనుకుంటాను, ఆగస్టు 8 నాడు ఎన్కౌంటర్ జరిగితే ఆగస్టు 16, 11 నాడు కేటీఆర్ గారు నన్ను పిలుచుకొని, నీ మీద పత్రికల్లో వస్తుందని ఇదంతా తప్పని తెలుసు నాకు, నికార్సుగా ఉండాలి కాబట్టి వెంటనే డీజీపీ దగ్గర పోయి కంప్లైంట్ చేసిరా, ఇట్లా ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ చేసిరా అంటే, ఆ రోజు ఆ 2-3 రోజులు ఓకే నయంతో సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, సంబంధం లేని కావచ్చు, కొద్దిగా అనుమానిస్తున్న వాళ్ళు కావచ్చు, దూరంగా ఎప్పుడో నాడు ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, భయపడుతున్నటువంటి రోజులు. అంత పెద్ద ఆరోపణ వస్తే చక్కగా డీజీపీ దగ్గరికి వెళ్ళాను. నేను డీజీపీ దగ్గర పోయి కంప్లైంట్ చేసినాను, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, నా మీద ఇటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నేను పోయినటువంటి సందర్భంలో ఆయన పోలీస్ హెడ్ ఆయనే కదా, నేనేం చిన్న ఆయన దగ్గర పోలేదు, డీజీపీ దగ్గరికే పోయినాను, అనురాగ్ శర్మ. ఓకే. ఆయన పోతే నా కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా ఆనాడు మహేందర్ రెడ్డి గారు సిటీ కమిషనర్ అనుకుంటాను, ఆయనకి ఎంబడే రెఫర్ చేసిండ్రు. ఆయన స్వాతి లక్కడా అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్, ఆమె ఈ సైబర్ ఇవన్నీ చూస్తున్నారు, ఆమెకు అప్పచెప్పేసి దాని అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఇది అనేది తీసినారు. సో ఇవన్నీ ఎందుకు స్టోరీ చెప్తున్నానంటే, అతనితో ఏమన్నా సంబంధం ఎక్కడన్నా అంటకాగినట్టుగానో ఎక్కడన్నా మళ్ళీ మాట్లాడినట్టుగానో ఉండి ఉంటే నేను భయపడేవాడిని కదా. పోతే డీజీపీ అంటాడుగా, సార్ మీ అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు వచ్చారు మీరు అంటాడు. అంటే ఆనాడు కానిస్టేబుల్ని చూస్తే కూడా ఆయనతో అంటగాగిన వాళ్ళు భయపడుతున్న సందర్భంలో ఏకంగా డీజీపీ దగ్గర పోయి నేను కంప్లైంట్ చేసి వచ్చిన ఒకటైతే, రెండవది ఏ పత్రికల్లో అయితే వచ్చిందో, ఏ ఒక మీడియా ఛానల్, ప్రధాన మీడియా ఛానల్, మామూలుది కాదు మళ్ళీ, దాంట్లో వస్తే వీళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చినాను క్రాంతి. నేను ఇచ్చుడంటే మామూలు కాదు, డిఫర్మేషన్ సూట్ వేసిన నేను. వాళ్ళు నాకు రిజైండర్ ఇచ్చుకున్నారు, తెలియకుండా జరిగినటువంటిది ఇది, ఎక్కడో రిపోర్టరో మరొకటి రాసినట్టుంది అని చెప్పేసి ఆ 2 పత్రిక కానీ అది కానీ ఇంకా నా దగ్గర రిజైండర్ ఉన్నది వాళ్ళది. కాబట్టి నేను నికార్సుగా, అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు కలిసి తిరిగినటువంటిదంతా కూడా వాళ్ళకు గుర్తు చేసుకున్నారు, మేము ఇంత అక్రమంగా చేసినాం, మేము ఆయనతో కలిసి తిరిగినాం, కలిసి తప్పులు చేసినాము, భూములు సంపాదించుకున్నాము అని ఎవరైతే చేసినారో వాళ్ళ నుంచి పుట్టించినటువంటి ఇది అదనమాట. ఇంకా అది స్పెసిఫిక్ మీకు అంటే పర్టికులర్గా అయితే మీకు తనకు ఎటువంటి నాకు మేము బ్యాచ్మేట్స్, మేము కలిసి పనిచేసినాం అంతవరకే, డిగ్రీ వరకు మేము అనుబంధం. నయీము ఎన్కౌంటర్ అనేది అంటే ఎవరన్నా పేర్లు బయట పెడతాడని చంపేసిరా, లేకపోతే ఎందుకోసం చంపారు అసలు? ఎందుకు చంపారు అనేది తెలియదు క్రాంతి. వాస్తవానికి ఎందుకు చంపుతుండ్రు అనేటువంటిది ఇప్పటికీ మనకు అంటే అంటారు కదా, కేసీఆర్ గారు కూడా ఒకసారి అన్నాడు, అంటే ఎవడంటి రౌడీ ఎవడు రౌడీ అని చెప్పి నయీం అసంటోళ్ళనే. అంటే ఒకరోజు ఏమైంది నాకు బాగా గుర్తున్నది, వంగపల్లి శ్రీనివాస్ అని మీ ఊరి అనుకుంటాను బహుశా, మూటకొండూరు, ఆయనది పెళ్ళయింది, అది ఇచ్చినాడు డిన్నర్, అదే పెళ్లి రోజు తర్వాత ఇచ్చేటువంటిది రిసెప్షన్. లంచ్కి రమ్మన్నారు. కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రి కాలే, రిజల్ట్కి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మధ్యలో అనమాట ఇది. కేసీఆర్ గారు అక్కడ నల్గొండలో ఒక తెలంగాణకు అనుకూలమైనటువంటి నాయకుడి బిడ్డ పెళ్ళి ఉండే, అక్కడికి వెళ్ళినారు.
ఆ పెళ్ళికి వెళ్ళి జస్ట్ ఆ పెళ్లి నుంచి వాళ్ళు కొద్ది దూరం వచ్చినరో లేదో కోనపురి రాములు అని అతన్ని చంపేశారు అక్కడ ఆ పెళ్లి దగ్గరే. కేసీఆర్ గారు వెళ్ళిన పెళ్లి దగ్గరే. ఆయన బయటకు వచ్చినాక తెలిసింది కేసీఆర్ గారికి. అసలు ఆయన కూడా షాక్ కదా, ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, కాన్వాయ్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళి వంగపల్లి అనే ఊరు, మీ ఊరు వంగపల్లి, మీ ఊరు వంగపల్లి కదా, వంగపల్లి దగ్గర, వంగపల్లి దగ్గర ఊరు. ఆ వంగపల్లి ఆయన మీకు వంగపల్లి శ్రీనివాస్ అయితే తెలుసు మీకు, ఆయన ఇంటికి వచ్చిండ్రు. అప్పటికే నేను ఆ పెళ్ళికి పోలే చక్కగా ఇక్కడికి పోయినాం, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి పోయినాం, నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉండే వెళ్ళాం. కేసీఆర్ గారు చక్కగా అక్కడికి వచ్చినారు. వచ్చి కరెక్ట్గా టేబుల్ మీద కూర్చొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళినాం మేము. ఆయన కట్టుకుంటున్నారు, ఆయన తర్వాత నేను కట్టుకుంటున్నాను. ఆయన అన్నమాట చాలా బాధ అనిపించింది. తమ్మి ఉత్తగా చనిపోయాయి కదా పాపం పిల్లవాడు అన్నాడు. అంటే ఆయన ఎంత బాధతో తర్వాత ముఖ్యమంత్రి అయినారు. డెఫినెట్గా ఇటువంటి దుర్మార్గులు రాక్షసులు ఉండకూడదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా డెఫినెట్గా. కానీ ఎవరు చేసిండ్రు అనేటువంటిది కాదు. కానీ కనిపించింది ఏంటంటే ఎన్కౌంటరు పోలీసుల చేతనే చనిపోయినరు. ఆ రోజు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు నేను, రసమయ్య బాలకిషన్, ఈటల రాజేందర్, మేమందరం కూడా ఎల్లారెడ్డి రవీందర్ అని మీకు ఎక్స్ఎమ్మెల్యే ఉంటాడు ఎల్లారెడ్డి, వాళ్ళ తండ్రి చనిపోతే ఆ చావుకు బయలుదేరినాం. మాకు మధ్యకు పోయేసరికి వార్త తెలిసింది మాకు, ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ భీకర అది జరుగుతుంది, కాల్పులు జరుగుతున్నాయని. ఆ తర్వాత కొంతసేపటి తెలిసింది అది నయీం అని. కాబట్టి అది ఎవరు చంపారు ఇప్పటివరకు కూడా తేలింది కాదు వాస్తవానికి. ఎవరు ఎన్ఐఏ చంపిందా, రాష్ట్ర పోలీస్ చంపిందా అనేది ఇంకా క్లారిటీ లేదు. దాదాపుగా అన్ని అంశాల మీద మనం మాట్లాడినాము. ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి, 2 సంవత్సరాలు గడవ వస్తూ ఉంది, గడిచిపోయినాయి ఆల్రెడీ. కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది? ఎట్లుందో ప్రజల ముందు ఉన్నటువంటి సత్యం కదా క్రాంతి. వాస్తవానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడితే ఇది ఆరోపణ మాత్రమే అని అంటారు. కాళేశ్వరం ద్వారా రావాల్సినటువంటి నీళ్లు చేరేటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం పేల్చివేయబడ్డది. వాగుల మీద చెక్ డ్యామ్లు ఉంటే వాగులు పేల్చిపడ్డాయి. ఇవాళ కాళేశ్వరం పేల్చిర్రా అంటే మీరు, మీ నాయకులు, మీరందరూ కూడా అంటారు, కాకపోతే పేల్చిర్రా నిజంగా? మనకు చెక్ డ్యాములు పేల్చుంది అయితే అవపడుతూనే ఉంది కదా క్రాంతి. చెక్ డ్యాములు కాళేశ్వరం గురించి చెప్పండి. నేను అదే అంటున్నా, పేల్చడం అనేది ఇది పరిపాటిగా మారినటువంటి సందర్భంలో తప్పకుండా పేలే ఉండే. ఎందుకంటే ఆనాడు ఇచ్చినటువంటి కంప్లైంటే పెద్ద బ్లాస్టింగ్ సౌండ్ వచ్చిందని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో. కాబట్టి అది పేల్చిండ్రు 100% అనేటువంటిది అది విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఒకటైతే. రెండవది మనం చూస్తూ ఉన్నాం, జూరాల కింద ఉన్నటువంటి యాసంగికి ఎండబెట్టినారు, ఇవాళ హాలిడే ఇచ్చినారు, పంట హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితి. ఎన్నడన్నా 9.5 సంవత్సరాల్లో క్రాప్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా? మన తెలంగాణనే వ్యవసాయ ఆధారిత తెలంగాణ. వ్యవసాయానికి క్రాప్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత చక్కదనం ఉందో, ఎంత దుర్మార్గమైన పరిపాలన ఉందో కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్పే కంటే మొన్న వచ్చినటువంటి ఫలితాలు ప్రామాణికం. కొన్ని ట్యాంపరింగ్ చేసుడా, కొన్ని లేదు అన్ని రకాల ఉపయోగించి వచ్చేటువంటి ఫలితాలని చెప్పను నేను. ఓవరాల్గా తెలంగాణ ఏమంటుంది అని ఆలోచించినప్పుడు మూడాబ్ది తెలంగాణ ఏందనుకున్నప్పుడు మనం చూసినాం సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకుండానే ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఎంత నష్టపోయింది అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఈ ప్రభుత్వం బాగా చేస్తలేమని చెప్పే కంటే మీ ఇదే కెమెరా నాతో మాట్లాడిస్తున్న ఈ కెమెరాని ఏ సామాన్యుడి దగ్గర పోయి చెప్పినా అర్బన్ కావచ్చు, సెమీ అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఏడైనా ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉన్నది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరే మాట్లాడిస్తున్నట్టు కదా. నేనేమంటున్నాను, సరే క్రాంతి నువ్వు అన్నట్టుగా పెయిడ్ ఆర్టిస్టులని మేము పెట్టి మాట్లాడిస్తున్నాం ప్రతిపక్షం కాబట్టి అని, అది ఒక నిమిషం పక్కకు పెడితే మీరు స్ట్రైట్గా నాకు ఆన్సర్ ఇవ్వండి. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. 420 హామీలు ఇచ్చినారు, 100 రోజుల్లో 6 హామీలు చేస్తారు. 420 అని మీరు సృష్టించారు, కానీ వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన హామీలు అని చెప్పండి. బుక్ ఉంది కదా క్రాంతి, నువ్వు ఈ ప్రస్తావన తెస్తావనుకుంటే నేను ఆ బుక్ కూడా నీకు ఇచ్చేవాడిని, దాంట్లో చదువుకోవచ్చు మనం. మేము ఊరికే వేగ్గా నోటి ద్వారా చెప్పినాయి కాదు, బుక్ వేసినాం. కావాలని 420 అనడానికే కదా ఇప్పుడు 420 ఉన్నాయి అందులో. అది కరెక్ట్ అయ్యిందా కాదా మీరు తేలిపోతుంది కదా. దాంతోపాటు 6 హామీలు అయితే ఉన్నాయి కదా. కామారెడ్డి హామీ అయితే అట్నే ఉంది కదా. 2000 4,000 రూపాయలు అన్నది అయితే అక్కడే ఉంది కదా. తులం బంగారం అక్కడే ఉన్నది కదా. ఒక ఉచిత బస్సే ఏమంటున్నావు, ఒక ఉచిత బస్సు తప్ప చేసింది ఏందో మీరు చెప్పండి. నేను మీకు పవర్ ఇస్తున్నారు, అది మేము ఇచ్చిందే కదా, మేము మా కొనసాగింపే కదా. నువ్వు ఇస్తున్నది ఏందో చెప్పు. సబ్సిడీ ఇస్తున్నారు, అది మేము గతంలో ఇచ్చిందే కదా.
మీరు అదనంగా మీరు ఇస్తానే ఏమి ఇచ్చినో చెప్పండి అంటున్నాను. అరే మీరు అంతా లూటీ చేసిపోయి అంత అప్పుల పాలు చేసిపోతే వాళ్ళు సక్కబెట్టుకొని వచ్చేనాడు ప్రభుత్వానికి వస్తామనుకున్న రోజు అంటే పిచ్చి హామీలు ఇచ్చినా వస్తానో రారని పిచ్చి హామీలు ఇచ్చిండా, లేకపోతే క్యాలిక్యులేషన్ చేసి కేటగారికల్గా మాట్లాడిండా? కేటగారికల్ మాట్లాడితే ఈ హామీలు ఎట్లా ఇచ్చినావు? నీకు సాధ్యమే కాదంటున్నటువంటి ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న బీసీ రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా చేసినావు? సో ఒక్కటి కావు, యూరియా యాపిల్లో కొనుక్కోవాలా? యూరియాని యాపిల్లో ఆనాడు ఒక ఆటో అతనికి చెప్తే మీ ఊర్లో మాటూరులో ఎవరికైనా మా బాయికాడ 4 యూరియా బస్తాలు వేసిపోవని పైసలు ఇస్తే వేసిపోయేటోడు. ఇవాళ ఏంది యాపుల్లో కొనుక్కునేటువంటి పరిస్థితి. లైన్లో నిలబడేటోళ్ళకు చైర్లు ఏంటి ఇబ్బంది కాకుండా చూడరు అనే పరిస్థితి. ఇది కనిపిస్తలేదా? అందుకేమంటున్నానంటే ఈ ప్రభుత్వం ప్రామాణికం ఒకదానిది కాదు, అనేక రకాలైన విషయాల్ని చర్చించినప్పుడు ఇవన్నీ ప్రామాణికమే అవుతుంది, ఈ ప్రభుత్వం ఏం పనిచేయలేదు అని చెప్పడానికి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఫెయిల్ అయింది, ప్రజల్ని మోసం చేసింది. ప్రజలు ఏమనుకున్నారంటే వీళ్ళు 1000 ఇస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇస్తే ఆయన 2 ఇస్తా అంటుండు చూద్దామని ఓటేసిండ్రు. అంతే. ఇవాళ ఇబ్బంది పడుతుండ్రు, బాధపడుతున్నారు. రైట్, సూటిగా చెప్పండి, అంటే ల్యాగులు లేకుండా చెప్పండి. ఫార్ములా ఈ రేస్ కేసులో తప్పిదాలు జరిగినాయా, రాంగ్ ట్రాన్సాక్షన్ చేసిరా లేదా? కేటీఆర్ గారు నోటి నుంచి చెప్పినటువంటి మాటనే 50 కోట్ల రూపాయలు ఇచ్చింది ఫ్యాక్టు, ఎవరి సంబంధం లేకుండానే నేనే ఇవ్వమన్నాను, కానీ దాని ప్రతిఫలం 700 కోట్లు వచ్చినాయి. మళ్ళీ మేము ప్రభుత్వంకి వస్తాము, 50 కోట్లు ఎట్లా రికవర్ చేసుకోవాలనో మేము ప్లాన్ చేసుకున్నాము, కానీ దురదృష్టం అధికారంలోకి రాలేదు అనే మాట కేటీఆర్ గారే చెప్పారు. ఇంకా కొత్తగా నన్ను ప్రశ్న అడగాల్సిన అవసరం కూడా లేదు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి అప్పుడున్న ప్రతిపక్షం, ఇప్పుడున్న అధికార పక్షం, స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు 1,00,000 సార్లు అన్నారు. అదే జరిగిందా లేదా? అదే ఈ ప్రశ్నకు సమాధానంగానే యనమల రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే పద్మారెడ్డి గారని ఉంటారు, గీతమ్మ వాళ్ళ తండ్రి. ఆయనే చెప్పినాడు ఉన్నదే 88,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందయా, ఇంత పిచ్చిగా మాట్లాడేటోళ్ళు ఉంటారా అని నేను సమాధానం చెప్పేందుకు పద్మారెడ్డి గారు చెప్పినటువంటి సమాధానమే. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అని. ఎట్లా జరుగుతుంది? ప్రాజెక్ట్ నిర్మాణం కనిపించట్లేదా? 100 కిలోమీటర్ల టనెల్స్ లేవా? కొన్ని 1000 కిలోమీటర్ల కాలువలు లేవా? బరాజులు లేవా? రిజర్వాయర్లు లేవా? ఇవన్నీ మోటార్లు లేవా? ఇవాళ పెద్ద మోటార్లు కావా అన్నీ కూడా. కాబట్టి పద్మారెడ్డి గారు చెప్పారు, నేను చెప్పుడు కాదు. రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ చెప్పిండు సమాధానం. ఇవి సామాన్యుడు కాదు, కేసీఆర్ గారు తయారు చేసిన కర్ణె ప్రభాకర్ కాదు, ఇంకోరు కాదు, ఆయన పిల్లనిచ్చిన మామ చెప్పినాడు. ఇంకా అది అంత శుద్ధబద్ధం మరొకటి లేదు అని. ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇప్పుడు ఇబ్బంది ఉంది. అంటే గతంలో జరిగినటువంటి పరిపాలన విషయంలో 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల పొరపాట్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అధిగమించి కూడా మీరు ఇందాక చెప్పారు పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని. దాన్ని ఏది బేస్ చేసుకొని చెప్తున్నారు మీరు? అంటే కులమానం నేను ఏది చూస్తానంటే 9.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందినటువంటి అనేక పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవి ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఇవి జరగటం లేదనేటువంటి బాధ ఉంది ప్రజల్లో. ప్రజలు అల్టిమేట్గా ఏం కోరుకుంటారు క్రాంతి? నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 2,000 ఇస్తున్న వాళ్ళు 4,000 ఇస్తున్నప్పుడు కొంత సహజంగా ఆశ అని నేను అనను, కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అట్లా ఏమన్నా అయినరో ఏమో. కానీ కాలక్రమేణా ఈ 5 సంవత్సరాల కాలంలో డెఫినెట్గా బాధను అనుభవించిన వాళ్ళు ఈ బాధ మాకెందుకు అని అనుకుంటారు కదా. 9.5 సంవత్సరాల పరిపాలన సువర్ణయుగం కనిపిస్తే దాంట్లో తప్పకుండా మంచి జరుగుతుంది అని నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం దాని నుంచి వచ్చేది. అందుకే ఆ విశ్వాసం మాకున్నది. నేను మళ్ళోసారి కోడ్ చేస్తాను మీకు. 18,000 కోట్లు దాటనేటువంటి మన ప్రాంత బడ్జెట్ మొన్న మేము దిగిపోయే నాటికి 2,92,000 కోట్ల బడ్జెట్కు చేరుకున్నాం. అంటే ఎంత సంపద సృష్టించబడ్డది, ఎంత సంపదని తెలంగాణ ప్రజలకు అందించింది ఆనాటి మా ప్రభుత్వము, ఎంత సంపద ప్రజల అందుబాటులో ఉన్నది. ఇంకా చాలా సింపుల్గా చెప్తాను నేను. 2014 కంటే ముందు మీకు మొత్తం తెలంగాణలో ఎక్కడ చూసినా 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల రూపాయలకు ఎకరం కనిపించేది. ఒక ప్రామాణికమైనటువంటి అంశంగా చెప్తాను నేను. చాలామంది విమర్శకులు విమర్శగానే మాట్లాడే మాట ఏంటంటే ఎక్కడైనా రేట్లు పెరిగినాయి కదా, దేశం మొత్తంలో ఉంది ఇదంతే. కానీ వాళ్ళకి తెలియాల్సింది, మీ డిస్కషన్ తర్వాత వినేవాళ్ళు కూడా చూడాల్సింది, తెలుసుకోవాల్సింది, తెలంగాణలో ఆనాడు 5 లక్షలు ఉంటే
ఇవాళ ఏ మారుమూలం కానీ ఏ మారుమూల పల్లెల్లో కూడా 25 లక్షల 30 లక్షల రూపాయలకు తక్కువ లేదు ఎకరం. అవును. కానీ మీకు చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉంది, మరోవైపు కర్ణాటక ఉంది, మరోవైపు మహారాష్ట్ర ఉన్నది, మరోవైపు ఒరిస్సా ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పక్కనే కావచ్చు. మీరు ఎక్కడ చూసినా మీకు తెలంగాణలో తాండూరు అవతల యాదగిరి ఆ ప్రాంతంలో 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలకి ఇవాళ ఎకరం ఉంది. కరెక్ట్గా గీత గీసినట్టుగానే తెలంగాణ అనే పుస్తకంలో పేరుంటే చాలు 25 లక్షల రూపాయలు ఉంటుంది. కర్ణాటక అని పేరుంటే చాలు బార్డర్ అవతల అంతా 1/2 కిలోమీటర్ దూరంలో అది 4 లక్షల రూపాయలకు దొరుకుతుంది. మీకు మహారాష్ట్రలో ఆదిలాబాద్ బార్డర్లో సేమ్ అదే పరిస్థితి. అంతెందుకు అంత గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు పరిపాలన ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు వినుకొండ ఆ ప్రాంతానికి పోండి, మాచర్ల ఆ ప్రాంతానికి పోండి, 6 లక్షల రూపాయలకు 5 లక్షల రూపాయలకు పర్ ఎకర్ ఇవాళ ల్యాండ్ దొరుకుతున్నాయి. యువతల 30 లక్షల రూపాయలకు పర్ ఎకర్ దొరుకుతుంది. ఏం అద్భుతం జరిగిందని ఇవాళ మొత్తం భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో అదెందుకు ఉంది, ఇవాళ తెలంగాణలో ఇంతెందుకు తేడా ఉంది? జస్ట్ బికాస్ మన అనుభవంలో ఉంది. అంటే ఒకటి జరుగుతున్న పనులు, రెండోది పరిపాలిస్తున్నటువంటి పరిపాలన దక్షత, పరిపాలిస్తున్నటువంటి నాయకుడి పట్ల ప్రజలకున్న విశ్వాసం, పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని మంచిగా తీసుకుపోతాడు అనేటువంటి పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడి అన్నీ కలగలిపి వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి అభివృద్ధి ఇవన్నీ కలగలిపి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి తప్పకుండా రేపు మళ్ళీ మేమే వస్తేనే పెట్టుబడిదారుడు వస్తాడు, కొత్త పెట్టుబడిదారుడు వస్తాడు. మేము వస్తేనే నీళ్ళు వస్తాయి, మేము వస్తేనే అన్ఇంటరప్టెడ్ కరెంట్ వస్తుంది, మేము వస్తేనే తప్పకుండా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి. మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చేటువంటి ఈ ప్రభుత్వానికి భిన్నమైనటువంటి ప్రభుత్వము, సజావుగా సాగేటువంటి ప్రభుత్వం మాదే అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం, అది అతి విశ్వాసంగా అందరు మాట్లాడవచ్చు, దాన్ని పిచ్చిగా కామెంట్ చేయవచ్చు, కానీ అది ఆ విశ్వాసంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. రైట్, ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు, మీ పార్టీకి. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. వాళ్ళ అంటే మీ అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ముందుగా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అబద్ధాల మనిషి. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, విజనరీ కేటీఆర్, అద్భుతమైన యువనాయకుడు, కల్వకుంట్ల కవిత. సక్రమ దారిని ఎన్నుకొని ఒక సుదూరపు బాటసారి, ఎన్నుకోని హరీష్ రావు, ఉద్యమ సహచరుడు, భవిష్యత్తున్న నాయకుడు, జగదీశ్వర్ రెడ్డి, ఉద్యమ సహచరుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజగోపాల్ రెడ్డి, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. దాదాపుగా అంటే వెంకటరెడ్డి ఎట్లను రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రైట్ రైట్ రైట్. కొండా సురేఖ, ఆవేశపర్రాలు, సీతక్క, తెలివిగా ముందుకు పోయేటువంటి కోయజాతి బిడ్డ, నారా చంద్రబాబు నాయుడు, ఉన్నది లేనట్టు ప్రపంచానికి భ్రమింపజేసే నాయకుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆలోచన ఉంది కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే మనిషి, ఈటల రాజేందర్, దూరచూపున్న వ్యక్తి, కర్ణె ప్రభాకర్, నిజాయితీగా నమ్ముకున్న విషయాన్ని పట్టుకొని ముందుకు పోయేటువంటి కుసుకుంట్ల ప్రభాకర్, ఎక్స్ఎమ్మెల్యే, జర్నలిస్ట్ క్రాంతి. చక్కటి విషయాల్ని ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలియజేసే ఒక యువ జర్నలిస్టు, భవిష్యత్తు ఉన్న జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.